ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ రాత్రి వేళ మీరు అనుగ్రహించినటువంటి చక్కని సందర్భం కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. మంచి వాతావరణాన్ని మీ పిల్లలైన మా ప్రియులైన సహోదరుల మధ్య మీరు అనుగ్రహించి చక్కని కార్యక్రమాలు మా మధ్య ఉంచినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యమైన మీ మాటలను ధ్యానించి ఆ మాటల చేత మేము సంతోషించి మా చుట్టూ ఉన్న సమాజానికి మేము తెలుపవలసిన సంగతులను ఈ సందర్భంలో మీరు మాకు అనుగ్రహించి కాపాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్నారులు వారు చెబుతున్నటువంటి దేవుని మాటలు సుమారు 2014 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ చిన్నారుల నోట దేవుని మాట స్క్రిప్చర్ స్కూల్స్గా అనేక మంది పిల్లలను గ్రామాలలో దేవుని విద్యను నేర్పిస్తూ దేవుని కొరకు తయారు చేస్తున్నాం. ఇప్పటికీ 3 సంవత్సరాలు గడిచింది. ఆ చిన్నారుల నోట మీరు దేవుని మాటలను వింటున్నారు, ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. దేవుని కొరకు ఒక ప్రణాళిక రచించి ఆ ప్రణాళికను నెరవేరుస్తున్నాం. 2014కు ముందు మా దగ్గర కేవలం ప్రణాళికలు మాత్రమే ఉన్నాయి, ఊహలు మాత్రమే ఉన్నాయి, ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. దేవుని కొరకు ఆ ప్రణాళికలన్నిటినీ అమలు చేయటంలో పరలోకమందున్న తండ్రి క్రీస్తు ద్వారా మాకు సహాయం చేస్తున్నాడు. కనుక మీ కళ్ళ ముందు ఆ ఫలితాన్ని మీరు చూస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇది మహావృక్షమై మహాపర్వతమై మన చుట్టూ ఉన్న సమాజాన్ని బ్రతికించటానికి సాయశక్తులా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. చిన్నపిల్లలకు వాక్యం నేర్పించడం ఎందుకు? వారిని సండే స్కూల్కి పంపిస్తే సరిపోతుంది కదా, చిన్ని చిన్ని సంగతులు నేర్పిస్తే సరిపోతుంది కదా, ఆలు నేర్పిస్తే సరిపోతుంది కదా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. కాదు, చిన్నారులు చెప్పవలసిన సంగతులు కొన్ని ఉండిపోయాయి, అవి వారికి నేర్పిస్తున్నాం. ఆ సంగతులు నేను చెబితే ఈ లోకం వినదు, ఆ సంగతులు నేను ప్రకటిస్తే ఈ లోకం అంత తేలికగా అంగీకరించదు. మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? పరలోకానికి ఈ బొట్టు, గాజులు, రంగు చీరలు, పువ్వులు ఇవన్నీ పరలోకానికి ఆటంకాలా అని చిన్నారుల దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్ వారు చెబితేనే బాగుంటుంది, వారు చెబితేనే లోకం అంగీకరిస్తుంది. వారు చెప్పాల్సిన సబ్జెక్ట్ అది. హల్లెలూయా చెప్పాలా వద్దా? ఈ సబ్జెక్ట్ వారే చెప్పాలి. నేను చెప్పాను అనుకోండి, ఇదిగో మణికుమార్ గారు హల్లెలూయా చెప్పొద్దంటున్నారు, ముందు వెనక ఏమీ ఆలోచించకుండా, ఏమీ పరిశోధన చేయకుండా, అసలు నేను ఏం చెప్పానో వినకుండా మణికుమార్ గారు హల్లెలూయా చెప్పొద్దంటున్నారు అని నిషేధించేస్తారు నన్ను. దేవునికి స్తుతి చెల్లించడం అంటే చప్పట్లు కొట్టడమా అని మరో సబ్జెక్ట్ ఉంది. ఇది నేను చెప్పాను అనుకోండి, చప్పట్లు కొట్టొద్దు అంటున్నారు. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు? ఇలా కొన్ని చిన్ని చిన్ని అంశములైన చాలా క్లిష్టమైన అంశములు, అవి చిన్నారుల చేత చెప్పించాలి, పెద్దవారికి బుద్ధిని రప్పించాలి. అందువల్ల చిన్నారులకు నేర్పించవలసినవి చిన్ని చిన్ని సంగతులు మాత్రమే కాదు, లోకాన్ని దిద్దటానికి వారికి తెలుపవలసిన సంగతులు కూడా కొన్ని ఉన్నాయి. అందువలన స్క్రిప్చర్ స్కూల్ను ప్రారంభించాం. పరలోకమందున్న దేవుడు
ఒక మంచి సందర్భంలో అపొస్తలుడైన పౌలు చేత ఒక మంచి మాట వ్రాయించాడు. జాగ్రత్తగా మీరు దానిని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. 26వ వచనం నుంచి, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు. మిమ్మును దేవుడు పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోకరీతిని, లోకంలో దేనినైనా ప్రారంభించటానికి, దేనినైనా ప్రకటించటానికి ఘనులైన వారిని తీసుకుని వస్తారు, గొప్ప వంశంలో ఉన్నవాడిని తీసుకుని వస్తారు. వాడి దగ్గర సబ్జెక్ట్ ఏముంది అని చూడరు. వాడి వెనక వంశం ఏంటి, వాడి వెనక ఆస్తి ఎంత, వాడి వెనక పలుకుబడి ఏంటి, వాడి వెనక అధికారం ఏంటి, ఇది లోకం చూసే తీరు. కానీ దేవుని దగ్గర అలాంటి సందర్భాలు ఉండవు. ఆయన లోకరీతిని జ్ఞానులనైనను గొప్ప వంశముల వారినైనను ధనవంతులనైనను పిలువలేదు. మరి ఎవరిని పిలిచాడో చూడండి, ఎవరిని పిలిచాడో చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఒక మంచి అంశమును నేర్పించటానికి చిన్న పిల్లలను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అది నేను చెప్పాలనుకుంటున్నాను, అది నేను నేర్పించాలనుకుంటున్నాను సమాజానికి. దేవుడు ఒక వినూత్నమైన అంశమును చెప్పాలనుకుంటున్నాడు, గొప్ప సంగతిని తెలియచేయాలనుకుంటున్నాడు, మానవుల మనోనేత్రాలను వెలిగించాలనుకుంటున్నాడు. కానీ దానిని ప్రకటించటానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే చిన్ని వారిని ఎన్నుకుంటున్నాడు. లోకమందు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటున్నాడు. వారి చేత దేవుని వాక్యాన్ని ప్రకటించాలనుకుంటున్నాడు ఆయన. అందుకే స్క్రిప్చర్ స్కూల్ ప్రారంభమైంది. దాని ద్వారా మనము చెప్పలేని సంగతులు మనము చెప్పినా ప్రజలు వినరు గనుక అలాంటి సంగతులు వీరి ద్వారా ప్రకటింపచేయాలి. అందుకే ఈరోజు వారు చెబుతున్నప్పుడు కూడా అనేకులు సంవత్సరాలుగా బైబిల్ చేతపట్టిన వారైనా వారు చెప్పే సంగతులకు ఆశ్చర్యపోతున్నారు, నివ్వెరపోతున్నారు. ఎందుకంటే వారి నోట పలుకుబడుచున్నది దేవుని మహాజ్ఞానం. వయస్సును బట్టి కాదు, వినబడుతున్న మాట దేవుని జ్ఞానమైనప్పుడు మీరు దానికి తలయొగ్గాలి, దానిని మీరు అంగీకరించాలి. కనుక ప్రియులారా, మీకు ఇవ్వబడిన పిల్లలను కూడా ఈ పిల్లల వలె దేవుని కొరకు పెంచడానికి మీరు ప్రయత్నం చేయండి. మంచి సమాజాన్ని నిర్మించండి. ఎందుకంటే లోకంలో ఒక నానుడు ఉంది, నేటి బాలలే రేపటి పౌరులు. కనుక ఇప్పుడు మీరు చిన్నపిల్లలను దేవుని జ్ఞానంలో నడిపిస్తే, దేవుని జ్ఞానంలో పెంచితే రేపటి దినాన ఆ పౌరులు వారు ఎదిగిన తర్వాత పౌరులు అవుతారు, సిటిజన్స్ అవుతారు, వారు మంచివారు అవుతారు. లేదు ఇప్పుడు వారిని గాలికి వదిలేశారనుకోండి, రేపు ఉదయాన్న మీ చేతికి వారు చిక్కడు దొరకడు దొంగ. ఆ దొంగగా మారిపోతాడు, దొంగగా మారిపోతుంది. కనుక మంచి క్రమంలో వారిని పెంచడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇది దేవుని పిలుపు. ప్రియులారా, ఇక మన పాఠ్యాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. చక్కని అంశము, మనిషి కొరకు దేవుడా, దేవుని కొరకు మనుష్యులా. ఇక్కడ ఈ అంశములో కేవలం రెండు సబ్జెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇద్దరు మనకు కనిపిస్తున్నారు. ఒకటి దేవుడు, రెండవది మనిషి. ఈ ఇద్దరిని గురించి ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం ఆలోచించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. అందులో ఒకానొక సబ్జెక్ట్ మనమే. మనిషి అనగానే మనమే, మానవుడు. ఇతనిని గూర్చి ఎక్కువగా మీకు చెప్పవలసిన అవసరం లేదు, పరిచయం చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనము గనుక. ఇక రెండవది దేవుడు. అంశమును గురించి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తూ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంత భారీ ఖర్చు మీలో మార్పును కోరుకుంటుంది.
కనుక చెప్పబడుతున్న మాటలలో ఎంతవరకు వాస్తవం ఉందో మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. సమాజంలో ఉన్న మనుషులు వారి మదిలో ఎన్నో ఆలోచనలు, ముఖ్యంగా దేవుని నిమిత్తం వారికి ఎన్నెన్నో ఆలోచనలు. మాకిష్టమైన దేవుణ్ణి మేము ఎన్నుకోవాలని, మాకు నచ్చిన దేవుని మార్గంలో మేము నడవాలని, మా పితరులు మాకు నేర్పించిన దేవుని మార్గంలో మేము వెళ్ళాలని, స్వయంగా మేము పరిశోధన చేసి దేవుని కనుగొనగాలని, దేవుని కొరకు మేము బ్రతకాలని, అసలు దేవుడే లేడని, దేవుడుంటే కనిపించమను అని అడిగేవారు ఈరోజు సమాజంలో చాలామంది వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు. వివిధ రకాలుగా మనిషి దేవుని మీద అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. చాలామంది మనుషులు దేవుని విషయంలో పరిశోధన లేకుండా సరిపెట్టుకున్నారు, కేవలం సరిపెట్టుకున్నారు. మా పెద్దవారు చెప్పారు దేవుని గురించి, కనుక మేము కూడా ఆ దేవుని నమ్ముకుంటున్నాం అని కొంతమంది దేవుని నమ్ముతున్నారు. లేదు, మా పెద్దవారు చెప్పిన దేవుణ్ణి కాదు, మేము స్వయంగా దేవుని తెలుసుకున్నాం, మాకు ఇంగిత జ్ఞానం ఉంది, మేము గ్రహిస్తున్నాం, మేము పరిశోధన చేస్తున్నాం, మాకు దేవుడు అర్థమయ్యాడు, కనుక మాకు అర్థమైన దేవుని మార్గంలో మేము ఉన్నాం అని మరికొంతమంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుని మార్గంలో మేము ఉన్నాం అని మరికొంతమంది దేవుని మార్గంలో ఉంటున్నారు. కష్టాలలో, ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్నవారు, ఊపిరి సలపకుండా ఉన్నవారు, నిరంతరం బాధలు అనుభవిస్తున్నవారు దేవుని కొరకు వెదుగుతున్నారు. ఏ దేవుని వలన మాకు సంతోషం వస్తుంది, ఏ దేవుని వలన ఈ కష్టాలు మాకు తీరుతాయి, ఏ దేవుని వలన మేము సుఖంగా ఉండగలం, ఈ చిన్ని బ్రతుకు కాలంలో ఏ దేవుని నమ్ముకుంటే మాకు శాంతి అనుగ్రహింపబడుతుంది, సర్వసుఖాలు మాకు అనుగ్రహింపబడతాయి అని ఆలోచించి వాకపు చేసి కొంతమంది దేవుణ్ణి ఎన్నుకుంటున్నారు. ప్రియులారా, మానవ జాతిలో ఎంతోమంది మనుషులు, కోటాను కోట్ల మంది మనుషులున్నా వీరందరూ దేవుని విషయంలో ఇలా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటానికి ప్రధానమైన కారణం దుష్టుడైనవాడు, అపవాది అయినవాడు. దేవుని గూర్చి ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండకుండా చేయటంలో వాడు మనుషులందరినీ భిన్నమైనటువంటి మార్గాలలో ఉంచాడు. ఈరోజు దేవుని మీద ఏకాభిప్రాయం ఏ మనిషికి లేదు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేవుని గురించి ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించే క్రమంలో ఒకానొక సందర్భాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. అదే మనిషి కొరకు దేవుడా, దేవుని కొరకు మనుషులా? మనిషి కొరకు దేవుడా, దేవుని కొరకు మనుషులా? మీరు దీనిని చక్కగా ఆలోచిస్తే మనిషి కొరకు దేవుడా అనే ప్రశ్నలో ఎటువంటి తాత్పర్యం దాగి ఉందంటే, ఎటువంటి భావం ఉందంటే, మనుషులు ఉన్నారు గనక దేవుడున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఈ అంశంలో మొదటి లైన్లో మనిషి కొరకు దేవుడా అనే ఆ ప్రశ్నలో ఎటువంటి తాత్పర్యం ఉందంటే, మనుషులు ఉన్నారు గనక దేవుడున్నాడా? మనుషులే లేకపోతే దేవుడు లేడా? మనుషుల కొరకు దేవుడున్నాడా? మనుషుల అవసరాలు తీర్చడానికి దేవుడున్నాడా? ఈ ప్రశ్నలన్నీ ఆ మొదటి లైన్లోనికి వస్తాయి. ఇక రెండవ లైన్ మీరు చూసినప్పుడు, దేవుని కొరకు మనుషులా? దేవుడున్నాడు గనక మనుషులు ఉన్నారా? దేవుని కోరిక నెరవేర్చడానికి భూమి మీదకి మనుషులు వచ్చారా? దేవుని ప్రణాళిక పూర్తి చేయటానికి భూమి మీద మనిషి నియమింపబడ్డా? ఈ ప్రశ్నలన్నీ రెండవ భాగంలోనికి వస్తాయి. జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవాలి. ఈ భూప్రపంచం మీద నేడున్నటువంటి కాలంలో
సుమారు మనుషుల యొక్క సంఖ్య 800 కోట్లు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి జనాభా సంఖ్యను మనం కలిపి కూడితే సుమారు 800 కోట్ల మంది మనుషులు మనకు కనిపిస్తున్నారు. అంటే సంఖ్యలో చాలా ఎక్కువ మంది. దాదాపుగా భూమి నిండిపోయింది, ఎక్కడా ఖాళీ లేదు. అందుకే అపార్ట్మెంట్లు వచ్చేసాయి. చిన్ని ప్రదేశంలో ఎక్కువ కుటుంబాలు నివసిస్తున్నాయి. నగరాలలోనికి, పట్టణాలలోనికి మీరు వెళ్ళిపోతే జనసాంద్రత ఎక్కువగా ఉంది. అతి తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది మనుషులు జీవిస్తున్నారు. దాదాపుగా భూమి నిండిపోయింది. ఒకనాటి పరిస్థితులతో పోల్చి చూచితే నేడున్నటువంటి పరిస్థితులు చాలా నిండుగా మనకు కనిపిస్తున్నాయి. ఒకనాటి పరిస్థితి ఏంటంటే భూమి అలాగే ఉంది, దీని వైశాల్యం అలాగే ఉంది, భూమి పరిమాణం అలాగే ఉంది. కానీ ఈ భూమి మీద ఒకే ఒక్క మనిషి ఉన్నాడు. అతడే మొదటి మానవుడు. అతని పేరు ఆదాము. అతని నుండి సర్వ మానవాళి పుట్టుకొచ్చింది. ఆ మధ్యలో దేవుడు ఒక కుటుంబాన్ని తప్పించి మిగిలిన వారందరినీ నాశనం చేసిన మరలా ఆ కుటుంబం నుంచి సర్వమానవాళి భూమి మీదకి వచ్చింది. అదే నోవహు కుటుంబం. మనమంతా ఆ ఒక్క మానవులలో నుంచి, ఆ నోవహు కుటుంబంలో నుంచి ఇదిగో భూమి మీద అడుగుపెట్టాం. ఒకనాటి పరిస్థితులు మనం చూస్తే ఈ భూమి అంతా ఖాళీగా ఉంది, సువిశాలంగా ఉంది. ఒకే మానవుడు, ఒకే కుటుంబం. ఆ ఒక్క మానవుని నుంచి, ఒక్క కుటుంబం నుంచి నరులంతా భూమిని నిండించటం ప్రారంభించారు. వివాహాలు చేసుకోవటం, పిల్లలను కనటం, కుటుంబాలుగా ఏర్పడటం, ఈ భూమిని నిండించటం. ఎంతమంది మనుషులు ఉన్నారు గనక, కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు గనక, ఆ ఒక్క మానవుడైన ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు పుట్టినవారు, బ్రతికినవారు, మరణించినవారు, ఇప్పుడు జీవిస్తున్నవారు, పుట్టబోయేవారు, వీరందరి సంఖ్య కోటాను కోట్లుగా ఉంది గనుక, 100 కోట్లుగా ఉంది గనక, జనులే సంఖ్యలో ఎక్కువగా కనిపిస్తున్నారు గనుక మనుషుల కొరకు దేవుడున్నాడా అనే సందేహం ఒకవేళ ఈ సమాజంలో ఉండి ఉండొచ్చు. మనుషులు ఎక్కువ మంది ఉన్నారు కనుక మనుషుల కొరకే దేవుడు ఉండి ఉండాలి అని ఒకవేళ సమాజంలో ఎవరైనా భావించి ఉండొచ్చు. నేనున్నాను గనక దేవుడు ఉన్నాడు, నేనే లేకపోతే దేవుడు ఉంటాడా అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. ఎందుకంటే లోకంలో ఉన్న పరిస్థితులతో దేవుణ్ణి వారు పోల్చి చూస్తుంటారు. లోకంలో ఉన్న పరిస్థితులు ఏంటి? ప్రజలు ఉన్నారు కనుక ప్రభుత్వం ఉంది, విద్యార్థులు ఉన్నారు కనుక స్కూల్ ఉంది, మందు కొట్టేవారు ఉన్నారు కనుక బ్రాందీ షాపులు ఉన్నాయి, వ్యాపారం చేసేవారు ఉన్నారు కనుక వ్యాపారం జరుగుతుంది. చూసారా? ప్రజలు ఉంటేనే వీటన్నిటి మనుగడ. ప్రజలు ఉన్నారు కనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. దేవునిని కూడా ఇలాగే ఆలోచించి, మేము ఉన్నాము కనుక దేవుడున్నాడు, మేము లేకపోతే దేవుడు ఉండడేమో, మమ్మును బట్టి దేవుడున్నాడు అని చాలామంది పొరపాటు పడుతున్నారు, తప్పుగా అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆ దేవుని గురించి మీకు ఒక్కసారి పరిచయం చేయాలి. ఆ దేవుడు ఎలాంటి వాడు? మానవాళితో పోల్చి చూచినప్పుడు కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నా కానీ వీరి ముందు ఆ మహాదేవుణ్ణి నిలబెట్టినప్పుడు ఆ దేవుడు ఎలాంటి వాడో ఒక్కసారి మీకు తెలియచేయాలి. ఆ దేవుడు ఎప్పుడూ ఒక్కడుగానే ఉన్నాడు. ప్రారంభంలో ఒక్క మనిషి ఉన్నప్పుడు ఆ దేవుడు ఒక్కడుగానే ఉన్నాడు. 100 కోట్ల మంది మనుషులు భూమి మీద పుట్టిన తరువాత కూడా ఆ దేవుడు ఒక్కడుగానే ఉన్నాడు. ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు 4వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనుషులున్నారు గనక దేవుడున్నాడా, దేవుడున్నాడు గనక మనుషులున్నారా అని ఒకవేళ సందిగ్ధంలో ఉన్నటువంటి మనుషులందరికీ నేను మొట్టమొదట చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు ఒక్కడే. ఆ దేవునికి నేను పేరు పెట్టలేదు. ఆ దేవుడు నేను నమ్ముకున్న దేవుడే అని కూడా ఇప్పుడు మీకు చెప్పటం లేదు. దేవుడు అని ఆ 3 అక్షరాల పదానికి సంబంధించిన వాడు ఒక్కడే ఉన్నాడు అని మాత్రం నేను చెబుతున్నాను. దానితో నా పాఠాన్ని ప్రారంభిస్తున్నాను. ఏమంటున్నాడు చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని రాయిస్తున్నాడు చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ అన్ని రకాల తండ్రులు లేరు. అందరికీ అన్ని రకాల తండ్రులు లేరు. అందరినీ కన్న తండ్రి ఒక్కడే. ఇది దేవుని గూర్చి నేర్చుకునే పాఠంలో మొదటి మెట్టు. దేవుని గురించి మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనకు అర్థం కావాల్సింది దేవుడొక్కడే. దేవుడొక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడొక్కడే. ఏమిటి? కోటాను కోట్ల మంది మనుషులకు తండ్రి అయిన దేవుడు ఒక్కడేనా? అవును, అది ఆయన పవర్, అది ఆయన శక్తి. ఇప్పుడు ప్రస్తుతం ఈ భూమి మీద నివసిస్తున్న వారు 800 కోట్ల మంది. మరి మరణించిన వారు కోటాను కోట్ల మంది, చాలా మంది. అనేక తరాలలో మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు కోటాను కోట్ల మంది మనుషులు భూమి మీదకి వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. వీరందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడేనా? అవును, ఒక్కడే. ఇంతమందిని కన్నాడా? ఇంకా కంటున్నాడా? ఇదిగో ఇప్పుడే మనం 11 రోజుల బిడ్డకు నామకరణం చేశాం. ఈ రోజు పుట్టిన వారు ఎందరో ఆసుపత్రుల్లో ఉన్నారు, ఇంటికి వస్తున్నారు. ప్రతి ఇంటిలో ఒక నూతన శిశువు జన్మిస్తుంది. వయసు పైబడిన వారు వెళ్ళిపోతున్నారు, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అనేక మంది మనుషులను భూమి మీద కంటున్నది పరలోకమందున్న తండ్రి, ఆయన ఒక్కడే అని వ్రాయబడింది చూడండి. హీఈస్ గాడ్, ఆయనే దేవుడు. ఎవరిని నమ్మాలి? తల్లిదండ్రులు చెప్పిన దేవుణ్ణి నమ్మాలా? లోకం చెప్పిన దేవుణ్ణి నమ్మాలా? గ్రామం చెప్పిన దేవుణ్ణి నమ్మాలా? బంధువులు చెప్పిన దేవుణ్ణి నమ్మాలా? మణికుమార్ చెప్పిన దేవుణ్ణి నమ్మాలా? ఫలానా పుస్తకం చెప్పిన దేవుణ్ణి నమ్మాలా? ఫలానా పుస్తకం చెప్పిన దేవుణ్ణి నమ్మాలా? నా రోగాన్ని తీర్చే దేవుణ్ణి నమ్మాలా? నాకు సంతోషాన్ని ఇచ్చే దేవుణ్ణి నమ్మాలా? ఇలాంటి ప్రశ్నలతో మీరు వేగిపోతుంటే మీకు ఒకే ఒక్క సమాధానం, ఒక్కడైన దేవుణ్ణి నమ్మండి. మిగిలిన వారు ఎవరిని నమ్మకండి, ఒక్కడైన దేవుని నమ్మండి. ఎందుకంటే దేవుడు అనే ఆ పదానికి నిర్వచనం, నన్ను టెక్స్ట్ బుక్ రాయమంటే, పిల్లలకు టెక్స్ట్ బుక్ రాయమన్నారు అనుకోండి, నన్ను 1వ తరగతి వాచకం, అందులో మొట్టమొదటి నేనేమని రాస్తానంటే దేవుడు = అందరికీ తండ్రి ఒక్కడే అని రాస్తాను. అదే చెప్పాలి పిల్లలకి మొట్టమొదట. అలా చెబితే ఇంత పరిస్థితి రాదు. ఒకడిని ఒకడు తన్నుకుంటున్నారు, ఒకడిని ఒకడు పొడుచుకుంటున్నారు. ఈరోజు దేశాల మధ్య ఘర్షణ లేవనుకుంటున్నారు. నేను నమ్మిన దేవుడిని నమ్ముతావా లేదా? నమ్మకపోతే నేను కాల్ చేస్తానంటున్నాడు. నేను నమ్మిన దేవుణ్ణి నీవు నమ్ముతావా లేదా? నమ్మకపోతే బాంబు పెట్టేస్తానంటున్నాడు. దేశాల మధ్య గొడవలు, యుద్ధాలు, మనుషుల మధ్య గొడవలు, ఒకరిని ఒకరు చంపుకోవటం, మోసం చేసుకోవటం, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఆ 3 అక్షరాల పదం ఇంకా ఎవరికి అర్థం కాలేదు. చిన్నదే. ఆ నిర్వచనం కూడా చాలా సులువైనదే, కానీ ఎవరికి ఇది అర్థం కాలేదు అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు అనగానే ఎవరంటే అందరికీ తండ్రి అయినవాడు. అప్పుడే కదండి దేవుడు అవుతాడు. నాకు తండ్రి అయినవాడు మీకు తండ్రి కాకపోతే వాడు ఎలా దేవుడు అవుతాడు చెప్పండి? నన్ను పుట్టించినవాడు మిమ్మల్ని పుట్టించకపోతే అతడు దేవుడా? మిమ్మును పుట్టించినవాడు నన్ను పుట్టించకపోతే అతడు దేవుడా? కేవలం నేను దేవుడు అనే పదాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆయన యేసుక్రీస్తా మరొకరా అనేది నేను మాట్లాడటం లేదు. దేవుడు అనే ఆ పదం మీకు అర్థం కావాలి.
ఆత్మలకు తండ్రి అయిన ఆ దేవుని గూర్చి మీరు నిర్వచనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. వేద గ్రంథంలో ఏమని రాయబడిందంటే, భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ ఒక్కడు కోటాను కోట్ల మంది మనుషులకు ఎలా దేవుడయ్యాడు అని మీరు ఆలోచిస్తే క్రింది మాటలో చెబుతున్నాడు చూడండి దానికి అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 2వ భాగంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన దేవుడైన వాడు, నిర్వచనాన్ని చెప్పుకున్నాం కదా, దేవుడైన వాడు ఆయన అందరికీ పైగా ఉండి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎంత విలువైన నిర్వచనమో తెలుసండి ఇది. చాలా గొప్ప మాట ఇది. కనిపించని దేవుని గూర్చిన రహస్యం ఇది. ఆయన అందరికీ పైగా ఉండి, పైన ఉన్నాడు చూడండి, ఆయనే కనిపించడు. ఆయన అందరికీ పైగా ఉండి, మీ కాలి క్రింద ఉంటే బాగుంటుందా? దేవుడైన వాడు. మీ పక్కన ఉంటే బాగుంటుందా? దేవుడైన వాడు. మీ ప్రక్కన ఎవరుండాలి? మనుషులు ఉండాలి, మీతో సమానులు గనక. మీ హైట్తో ఉంటారు వాళ్ళు, 5 అడుగులు 6 అడుగులు, అంతకంటే ఎక్కువగా ఉంటే బాగోదు. మీతో పాటు ఉన్న వారందరూ, మీతో పాటుగా జీవిస్తున్న వారందరూ మనుష్య జాతికి చెందినవారు, మనుష్యులు వారందరూ. కానీ దేవుడైన వాడు ఎలా ఉంటాడు? అందరినీ కన్నవాడు గనక, ఎంతమందిని కన్నాడు గనక ఆయన పైన ఉన్నాడన్నమాట. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై పైన ఉంటే మరి ఆయన గురించి మనకు ఎలా అర్థమవుతుంది? సమాజంలో కూడా ఆయన ఉండాలి, మన హోదాలో ఆయన ఉండకూడదు. సమాజంలో ఆయన ఎలా ఉంటాడంటే మనలో ఉంటాడు, మన ప్రక్కన ఉండడు, మనం చూస్తే కనిపించడు, మనం పెడితే తినడు, మనం కొడితే కోపగించుకోడు. చూసారా? ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి, అంటే ప్రతి మానవునిలో వ్యాపించి ఉన్నాడు. ఆయన అందరిలో వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అని వ్రాయబడింది చూడండి. ఆ దేవుని తాలూకు ఆత్మ భాగము ప్రతి మనిషిలోనికి వెళ్ళింది కనుక మట్టి శరీరానికి ఇంత మహత్తరకరమైనటువంటి శక్తి ఆపాదించబడింది. ఆ దేవుడు ఇందులో నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ దేవుని తాలూకు భాగము ఇందులో నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది విగత జీవిగా పడిపోతుంది. దానినే శవం అంటారు. పాడి మీద మోసుకుని వెళ్ళిపోయి దూరంగా పాతి పెట్టేస్తారు. ఎందుకని? పైకి కనిపించేదంతా అలాగే ఉంది. ఆ అందం, ఆ సొగసు, ఆమె ధరించుకున్న బట్టలు, ఆయన ధరించుకున్న బంగారు ఆభరణాలు, ఆయన సంపాదించిన ఆస్తులు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఆయన లోనున్న ఆ జీవం లేకపోతే ఆయన వెంటనే తీసుకుని వచ్చేస్తున్నారు బయటికి. లోన ఉండకూడదు. ఆయన సంపాదించుకున్న భవంతి అయినా లోన ఉండకూడదు. ఆయన కొనుక్కున్న కోట్ల రూపాయల బెంచ్ కారు అయినా ఆ కారులో ఆయన ఉండకూడదు. ఆయన సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ అయినా తర్వాత బెనిఫిషరీకి ఇచ్చేయాలి. అతడు ఎవరి పేరైతే రాశాడో, నేను చనిపోయిన తర్వాత నా తదనంతరం ఎవరు దీనిని తీసుకోవాలని ఏ పేరునైతే రాశాడో వారికి ఇచ్చేయాలి. ఇక వీనికి చెల్లదది. ఆయనలో జీవము లేకపోతే బ్యాంకు వారు ఒప్పుకోవటం లేదు, ఇది నీది కాదనేస్తున్నారు. ఈ శవానిది కాదు ఈ ఆస్తి. ఆయనలో జీవం ఉన్నప్పుడు ఎవరికైతే రాశాడో వారిది ఇప్పుడు ఈ ఆస్తి. ఏమిటండి కనిపిస్తున్న ఆ మనిషి? అతడే కదా మీ దగ్గరకు వచ్చి డిపాజిట్ చేశాడు, అతని కష్టార్జితమే కదా అదంతా. ఆ శవానికి మీ డబ్బంతా ఇచ్చేయండి అంటే ఎవరు? ఎందుకు? ఆ శవంలో ఏమి లేదు, జీవం లేదు. ఆంధ్ర బ్యాంక్ వారు ఒప్పుకోరు, స్టేట్ బ్యాంక్ ఒప్పుకోదు, కోర్టులు ఒప్పుకోవు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. పరలోకమందున్న దేవుడు ఒక్కడైన తండ్రి, ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్న దేవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, శవం అయిపోతున్నాడు. చూసారా? దేవుడు తన భాగాన్ని పంపిస్తున్నాడు. అందరికీ పైగా ఉన్నాడు. పైగా ఉన్న దేవుడు, అందరికీ పైన ఉన్న దేవుడు భూమి మీద మనుష్య ఆకారంలోనికి తన భాగాలను పంపిస్తున్నాడు.
తన భాగాలను పంపిస్తున్నాడు. ఇలా పంపించిన క్రమంలో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రతి మనిషికి స్వయంగా ఆలోచించే శక్తిని ఇచ్చేశాడు. నీ అంతట నీవు ఆలోచించే శక్తిని, ఆ సామర్థ్యాన్ని నీకు ఇచ్చేశాడు. అందుకే భూమి మీదకు మనం రాగానే, ఈ లోకాన్ని చూడగానే మనంతట మనం ఆలోచించగలుగుతున్నాం, మనంతట మనం నిర్ణయం తీసుకోగలుగుతున్నాం. దేవుని భాగము దేవునిగానే ఉండిపోయింది అనుకోండి, అసలు సమస్యే లేదు, అందరూ దైవములే. అసలు ఎవరికి ఎవరు ప్రకటించనక్కర్లేదు, ఎవరికి ఎవరు మంచి మార్గంలో పెట్టనక్కర్లేదు, అందరూ దైవములుగానే ఉంటారు. సమాజంలో ఎక్కడా మీకు మోసం అనేదే కనిపించదు, అక్రమం అనేదే కనిపించదు. కానీ ఇక్కడ దేవుడు జరిగించినది ఏంటంటే, తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆ భాగానికి తండ్రి ఏం చేస్తున్నాడంటే స్వయంగా ఆలోచించే శక్తినిస్తున్నాడు. నీవు భూమి మీదకి వెళ్ళిన తర్వాత, నా భాగముగా భూమి మీదకి వెళ్ళిన తర్వాత నీ అంతటా నీవు ఆలోచించాలి. అందరికీ పైగానున్న ఒక్కడైన దేవుణ్ణి తెలుసుకుని మరలా అక్కడికి రావటానికి నీవు ప్రయత్నించాలి. అలా చేయటానికి నీకు 66 పుస్తకాల సంపుటినిచ్చాను, నా వాక్కులనిచ్చాను, గ్రంథాన్ని నీ చేతిలో పెట్టాను. దాని ద్వారా ఈ విషయాలన్నిటినీ నీవు తెలుసుకొని మరలా నీవు నా దగ్గరకు రావాలి. ఒకవేళ రాకపోతే నీవు నాకు చెందినవాడవు కావు. నాలో నుండి వెళ్ళిన భాగమైన స్వయంగా ఆలోచించిన నీవు అపవాదికి లోనైపోతే, దుష్టుని మార్గంలో కనుక నీవు నడిచి వెళ్ళిపోతే, నీకివ్వబడిన జీవితకాలంలో నా ఇష్టాన్ని నీవు నెరవేర్చకపోతే మరో లోకానికి నువ్వు వెళ్ళిపోతావు, క్రింద ఉన్న లోకానికి నువ్వు వెళ్ళిపోతావు. నిరంతరము నీతో నాకు సంబంధం ఉండదు అంటున్నాడు తండ్రి. ఇది మనిషికి దేవునికి మధ్య ఉన్న కథ కమామీషు. ఏదో అనుకుంటున్నారు సమాజంలో ఉన్న మనుషులు, దేవుడు దేవుడు దేవుడు, భక్తి భక్తి భక్తి, అర్పణలు, బలులు. మేము పాపం చేస్తున్నాం, ఆ పాపానికి సంబంధించి కొంత దేవునికి ఇచ్చేయాలి, మా పాపానికి అడిగి వేసుకోవాలి, మరలా పాపం చేసేయాలి, దేవునికి కొంత ఇచ్చేయాలి, మరలా పాపం చేసేయాలి. సమాజం మారటం లేదు చూడండి. దేవుడు అర్థం కాక సమాజంలో ఉన్న మనుషులు ఇంకా అదే స్థితిలో ఉండిపోయారు. దేవుని గూర్చి చక్కగా అర్థం చేసుకోండి. ఆయనను గూర్చి వ్రాయబడింది ఏంటంటే ఆయన ఒక్కడే. భూమి మీద ఉన్న నరులందరికీ తండ్రి అయిన వాడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నాడు. ఆయనలో నుండి వచ్చిన భాగములు మనలో వ్యాపించి ఉన్నాయి. నాకు ఇవ్వబడిన ఇంగిత జ్ఞానాన్ని బట్టి నేను ఈ గ్రంథాన్ని చదివాను, నాకు అర్థమైంది కనుక నాతో పాటు ఉన్న మిగిలిన భాగములు కూడా నా వలే ఆలోచించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. మిగిలినటువంటి భాగాలకు కూడా ఇంగిత జ్ఞానం ఇవ్వబడింది. వారు కూడా ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని ఆలోచిస్తే, దేవుని గ్రంథం ప్రకారం నడుచుకోవటానికి వారు ఉపక్రమిస్తే, వారు కూడా మరలా తిరిగి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. భూమి మీద ఉన్న మనుషులందరికీ జీవవాయువుని ఇచ్చినది, అంటే బ్రతుకును ఇచ్చినది పరలోకంలో ఉన్న తండ్రి. ఇంత గొప్పవాడు తండ్రి. కోటాను కోట్ల మంది మనుషులు ఒకవైపు, పరలోకంలో ఉన్న అందరికీ పైగా ఉన్న దేవుడు మరొక వైపు. ఈ దేవుని శక్తి సామర్థ్యాలను మీరు చూసినప్పుడు ఈయన చాలా గొప్పవాడు అని మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఎంతమందికి ఆయన జీవమును ఊపిరిని దయచేశాడు. వీరందరినీ ఆయన తన్ను బట్టి బ్రతికిస్తున్నాడు. వీరందరినీ భూమి మీద చూచినప్పుడు వీరందరూ చాలా చిన్నవారుగా ఆయన కనిపిస్తారు. ఇది ఎవరు అర్థం చేసుకుంటారంటే, ఇప్పటి వరకు నేను చెప్పిన సంగతుల మీద ఎవరైతే అవగాహన కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. పరలోకంలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు, నేను ఎంత కనిష్ఠుడను. చరిత్రలో ఒక అబ్రహాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నీతిమంతుడు, విశ్వాసము కలిగిన వాడు. ఈయన పరలోకమందున్న తండ్రితో మాట్లాడుతూ ఒక సందర్భంలో ఏమంటాడో తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనం. అందుకు అబ్రహాము,
ఇదిగో ధూళియు బూడిదయు అయిన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను అంటున్నాడు చూడండి. ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. పరలోకమందున్న ప్రభువు ఆయన చాలా గొప్పవాడు. ఆయన ముందు అబ్రహాము అనేటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి గొప్పవాడైనటువంటి ఈయన ఏమంటున్నాడో తెలుసా? ప్రభు దృష్టికి నేను ఒక ధూళి లాంటి వాడను, బూడిద లాంటి వాడను. ఇప్పుడు చెప్పండి, మనిషి కొరకు దేవుడా, దేవుని కొరకు మనుషులా? ధూళి కొరకు ప్రభు ఉంటాడా? బూడిద కొరకు ప్రభు ఉంటాడా? కాదు. ప్రభు ఉన్నాడు గనక ధూళి లాంటి వారు, బూడిద లాంటి వారు దేవుని మహాజ్ఞానాన్ని అర్థం చేసుకొని పరలోకానికి వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. మనం ఉన్నావు గనక దేవుడు ఉన్నాడు అనుకోవటం చాలా పొరపాటు. లోక సంబంధంగా అది చెల్లుతుందేమో. రోగులు ఉన్నారు గనక వైద్యులు కావాలి, ఆసుపత్రులు కావాలి. రోగులు లేకపోతే వైద్యుడు అక్కర్లేదు, ఆసుపత్రి అక్కర్లేదు. ప్రజలు ఉన్నారు కనుక ప్రభుత్వాలు కావాలి, ఓట్లు ఉన్నాయి కనుక నియోజకవర్గాలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి. వీరే లేకపోతే వారు ఉండరు. కానీ దేవుని దగ్గర అలా కుదరదు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల ప్రభువు. ఆయన ముందు భూమి మీద ఎంత గొప్పవారైనా, గొప్పవారిని చూద్దాం ముందు, వారు ఎలా ఉన్నారు? ధూళి లాంటి వారు, బూడిద లాంటి వారు. ఇశ్రాయేలు మహాసామ్రాజ్యాన్ని, యూదా మహాసామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక మహాచక్రవర్తి దావీదు కూడా తన మాటలలో ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును అంటున్నాడు చూడండి. అక్కడ నేను నరుడను కాను అంటే నరుడు అనుకోగానే నేనేదో గొప్పవాడను, నేనేదో తండ్రికి సమానుడను అనుకునే భావం వస్తుందేమో. కనుక నేను నరుడను కాను, ఒక చిన్ని పురుగు లాంటి వాడను అంటున్నాడు చూడండి. ఒక్కడైన దేవుని దృష్టికి భూమి మీద ఉన్న మనుషులందరూ ఇలాంటి వారే. వీరందరూ ఉన్నారు కనుక ఆయన లేడు, ఆయన ఉన్నాడు కనుక వీరందరూ ఉన్నారు. జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి మనుష్యులలో ప్రతి ఒక్కరికి ఇటువంటి ఆలోచన ఉండదు. వారు పుడతారు, ఎంతో కొంత సంపాదించుకుంటారు, ప్రతిరోజు సుఖంతో ఉంటారు, తమ జీవితాన్ని గడుపుతుంటారు, దేవుని గురించి మర్చిపోతారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఎలా ఆలోచిస్తారంటే, నేను దేవుని గురించి ఎందుకు ఆలోచించాలి? నా దగ్గర విస్తారమైన ధనం ఉంది, నా చుట్టూ బంధువులు ఉన్నారు, బలగం ఉంది, నాకంటూ కొద్దిగా అధికారం ఉంది, నేనెందుకు దేవుని గురించి ఆలోచించాలి అనుకునే మనుషులు ఈరోజు చాలామంది ఉన్నారు. వీరందరిని గురించి దేవుడు ఈ సంగతులు బైబిల్లో నిక్షిప్తం చేశాడు. చాలా జాగ్రత్త. ఒక మహాచక్రవర్తి ఏమంటున్నాడంటే, నేను నరుడను కాను, నీ దృష్టికి నేను ఒక చిన్ని పురుగు వంటి వాడను. మన కళ్ళ ముందు ఒక చిన్ని పురుగు చనిపోతే మనకు పెద్దగా బాధ ఉండదు. ఎందుకంటే అది మనతో పోల్చినప్పుడు చాలా చిన్నది. చనిపోయిందా, ఓకే అనుకుంటాం అంతే. దేవుని దృష్టికి కూడా నరుడు అలాంటి వాడే అని వ్రాయబడింది చూడండి. దేవుని దృష్టికి కూడా భూమి మీద ఉన్న మనుషుల యొక్క స్థితిగతులను దేవుడు వివరిస్తున్నాడు. వీరందరూ నా దృష్టికి ఎలాంటి వారంటే, ఇదిగో ఇలాంటి వారు, పురుగు లాంటి వారు, ధూళి లాంటి వారు, బూడిద లాంటి వారు అంటున్నాడు చూడండి. ప్రియమైన వారలారా, దేవుడు ఒక మహాశక్తి. ఆ దేవుని గూర్చి వ్రాయబడినటువంటి మరిన్ని సంగతులను మీకు చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము, యోబు గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనం. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. దేవునితో పోల్చి
ఒక నరుడు చెబుతున్న సంగతులు ఇవి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక నరుడు చెబుతున్న సంగతులు ఏమంటున్నాడు చూడండి. ఆయన నావలే నరుడు కాడు, దేవుడు మనతో సమానుడు కాడు, మనలందరినీ పుట్టించినవాడు, ఆయన అందరికీ పైగానున్నవాడు. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. నేను ఆయనతో గొడవ పెట్టుకుంటానా? అసలు ప్రశ్న ఉంటుందా గొడవ పెట్టుకోవడానికి? నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, ఎందుకంటే ఆయన సర్వశక్తి గల ప్రభువు. ఆయనతో మీరు డీల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఎందుకంటే ఆయనతో పోల్చినప్పుడు మన జీవము చాలా చిన్నది, చాలా చిన్నది. దీనిని గురించి మరొక సందర్భంలో ఆయన అంటున్నాడు చూడండి. మన జీవాన్ని గురించి ఆయన అంటున్నాడు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మనుషుల జీవాన్ని గురించి పరలోకమందున్న తండ్రితో పోల్చి చెబుతున్నాడు చూడండి. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలినవారు, సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, నిత్యము ఉండేవాడు. మనం వస్తాం, మన కాలమందు మనం బ్రతుకుతాం, ఆ కాలము తీరిన తర్వాత మనం వెళ్ళిపోతాం. ఒక నరుని దేనితో పోల్చుతున్నాడంటే ఆయన గడ్డి పువ్వు అంటున్నాడు చూడండి. ఒక నరుని జీవితము గడ్డి పువ్వు వలె ఉన్నది. ఆ పువ్వు ఎండిపోతుంది, ఆ గడ్డి ఎండిపోతుంది, ఎండిపోయిన తర్వాత అది పెరికివేయబడుతుంది. కానీ ప్రభువాక్యం అయితే ఎల్లప్పుడూ నిలిచేది. ఆయనే సర్వశక్తి గల దేవుడు, ఆయనే గొప్పవాడు. ఈ గడ్డి వంటి వారైన మనుషుల నిమిత్తము, మనుషుల కొరకు దేవుడు లేడు. దేవుడున్నాడు గనుక దేవుని కొరకు మనుషులుండాలి. దేవుడున్నాడు గనుక ఆయన సంకల్పము నిమిత్తం మనుషులుండాలి. ఆయన కోరుకుంటే మనుషులుండాలి, ఆయన వద్దనుకుంటే మనుషులు లేరు. చాలా జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవాలి. పరలోకమందున దేవుడు ఎవరనుకుంటున్నారు? ఆయన ఉన్నాడు గనక మనం ఉన్నాం. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నాడు గనుక మనం ఉన్నాం. మనకంటూ ఆయన కొంతకాలాన్ని ఇచ్చాడు, మనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు, మనకంటూ ఒక భూమిని ఇచ్చాడు. ఆయన ఉన్నాడు గనక మనం ఉన్నాం. ఏదో సంఖ్యాబలం ఉంది కదా అని, భూమి మీద కోట్ల కొలదిగా మనుషులు ఉన్నారు కదా అని, నావలే కొంతమంది వెనక ఉన్నారు కదా అని, నేనున్నాను గనక దేవుడున్నాడు అనుకోకండి. నేనున్నాను గనక దేవుడున్నాడు అనుకోకండి. ఈ మనుషుల బలాన్ని, మనుషుల సంఖ్యను చూసుకోకండి. ఎందుకంటే వీరందరూ గడ్డి పువ్వుతో సమానం, గడ్డి పువ్వుతో సమానం. గడ్డి ఎండును, పువ్వు రాలును. ప్రభు వాక్యము గొప్పది, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచేది, ప్రభు ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన ఉన్నాడు గనక గడ్డి పువ్వును పోలినటువంటి మనుషులందరూ కోటాను కోట్లుగా భూమి మీద ఉన్నారు. ఇప్పుడు ఆయనను గూర్చి మీరు ఎంత చక్కగా పరిశోధన చేయాలి, ఆయన చెప్పిన మాటల ప్రకారం మీరు ఎంత గొప్పగా బ్రతకాలి. మీ జీవితంలో చివరి శ్వాస వరకు ఆయన కొరకు మీరు జీవించాలి. జాగ్రత్తగా మీరు దీనిని ఆలోచించండి. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, పరలోకమందున తండ్రి నిత్యము నిలిచేవాడు, నిత్యము నిలిచేవాడు. చరిత్రలో ఒక మంచి ఉదాహరణ మీకు చూపిస్తాను. చాలా సంవత్సరాలు గడిచిపోయింది ఆ సందర్భం జరిగి. అదే బాబెలు గోపురం అనేటువంటి సందర్భం. అక్కడ కూడా మనుషులు ఎలా ఆలోచిస్తున్నారంటే, మేమంతా కలిసి ఉన్నాం, మా దగ్గర సంఖ్యాబలం ఉంది, మా వెనక జనులున్నారు, ఎక్కడో ఉన్న దేవుని గురించి మేము ఎందుకు ఆలోచించాలి? మేము అనుకున్నదే తీర్మానం, మేమేమి చెబితే అదే శాసనం, అదే నిత్యం, ఇలా జరగాలి అని ఒక వర్గపు ప్రజలు ఆనాడు అనుకున్నారు. ఒకే భాష, ఒకే పలుకు, ఒకే జాతి,
మనమందరము కలిసికట్టుగా ఉండాలి. మనమందరము కలిసికట్టుగా ఉంటే దేవుణ్ణైనా ఎదిరించేద్దాం అనుకున్నారు ఆ రోజు. చూసారా, మనిషి యొక్క తత్వం ఇది, మనిషి ఆలోచన విధానం ఇది. తన వెనక నలుగురు అసత్యాన్ని ప్రబలిస్తున్నారనుకోండి, అసత్యమే గొప్పది అని చెబుతున్నారనుకోండి, జేజోలు పలుకుతున్నారనుకోండి, వీడు కూడా ఏమంటాడు? అవును, అసత్యమే గొప్పదంటాడు. ఎందుకంటే ఆయన వెనక నలుగురు ఏం చేస్తున్నారు? అసత్యం గొప్పది, అసత్యం గొప్పది, అసత్యం గొప్పది, అసత్యం గొప్పది అన్నాడు. అప్పుడు వీడి కొమ్ములు వచ్చేస్తాయి. అవును, అసత్యమే గొప్పదంటాడు. జన బలాన్ని మీరు చూసుకుంటున్నారేమో, సంఖ్యాబలాన్ని మీరు చూసుకుంటున్నారేమో, కోటాను కోట్ల మంది మనుషులు కదా అని మీరు అనుకుంటున్నారేమో. దేవునికి 800 కోట్ల మంది మనుషులంటే ఒక లెక్కేమీ కాదు. మనకు లెక్కది, మనకు చాలా లెక్కది. 5 కోట్ల మంది మనుషులు ఏమంటే అదే రాష్ట్రంలో జరుగుతుంది. అవునా కాదా? 5 కోట్ల మంది మనుషులు, ఆఫ్టర్ ఆల్ 800 కోట్ల మంది మనుషుల వరకు మీరు వెళ్ళక్కర్లేదు. భారతదేశంలో ఒక సగటు రాష్ట్రాన్ని మనం తీసుకుంటే అందులో జనాభా 5 కోట్ల మంది ఉంటారు. 5 నుంచి 7, 10 కోట్ల మంది ఉంటారు. పెద్ద రాష్ట్రం అయితే 10 కోట్ల మంది. ఒక 5 కోట్ల మంది ఏమంటే అదే జరుగుతుంది రాష్ట్రంలో. మా సీఎం ఎవరు? 5 కోట్ల మంది ఎవరికి ఓటేస్తే అతడే సీఎం. నేనైతే నేనే సీఎం, మీరైతే మీరే సీఎం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయనే సీఎం. రేపు ఉదయాన్నే ఈ 5 కోట్ల మంది మనుషులు మాట మార్చేశారనుకోండి, మా సీఎం చంద్రబాబు గారు కాదు జగన్ అన్నారు అనుకోండి, జగన్ సీఎం అయిపోతాడు. రాత్రికి రాత్రే. జనబలం చూసారా? 100 కోట్ల మంది మనుషులు ఏదంటే అదే దేశంలో జరుగుతుంది, భారతదేశంలో. అంతెందుకండి, భారతదేశంలో సుప్రీంకోర్టు అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉంది. ఏ తీర్పునైనా అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయి. భారతదేశంలో ఏ చట్టాన్నైనా అమలు చేసే సర్వాధికారం వారి చేతుల్లో ఉంది. కానీ ఇటీవల వార్తల్లో మీరు ఒకటి విని ఉంటారు. తమిళనాడు ప్రాంతంలో ఒక ఆట ఉంది, వికృతమైనటువంటి ఆట. పండుగ సమయంలో ఆ ఆటను వారు ఆడుతుంటారు. తమిళనాట ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మదురై పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక ఆట ఆడతారు. ఆ ఆట ఎవరితో అంటే పశువులతో ఆడతారు, దున్నపోతులతో ఆడతారు, ఎద్దులతో ఆడతారు. ఈ ఆట పేరు జల్లికట్టు. జల్లికట్టు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ జల్లికట్టు వల్ల తమిళనాడులో ఉన్నటువంటి అనేక మంది యువకులు, ఆ ఆటలో పాల్గొన్నవారు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరే కాకుండా పశువులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి కనుక ఈ ఆటను మేము బ్యాన్ చేసేసాము అన్నారు. 2016 సంవత్సరం. ఈ సంవత్సరం మేము ఈ ఆటను బ్యాన్ చేసేస్తున్నాం కనుక వచ్చే సంవత్సరం నుంచి పండుగలో మీరు ఈ ఆట ఆడకండి. కావాలంటే మంచి దుస్తులు వేసుకోండి, బాగా వండుకోండి, తినండి, గెంతండి, మీ ఇష్టం, సుప్రీంకోర్టు వదిలేసింది. కానీ జల్లికట్టు మాత్రం మీరు ఆడటానికి వీలు లేదు అంది. తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలందరూ రగిలిపోయారు. ఎన్నాళ్ళగానో మేము ఎద్దులతో పొడిపించుకుంటుంటే, ప్రాణాలు కోల్పోతుంటే, ఎద్దుల ప్రాణాలు మేము తీసేస్తుంటే ఈ ఆటను మీరు వద్దంటారా? సుప్రీంకోర్టు ఎంత, మా ముందు సుప్రీంకోర్టు ఎంత అన్నారు తమిళనాడులో ఉన్న కొద్దిమంది ప్రజలు. వీరందరూ తండోపతండాలుగా చెన్నై మహాపట్టణానికి వచ్చేశారు, మెరీనా బీచ్కి వచ్చేశారు, నినాదాలు సృష్టించారు, పోలీసు వాహనాలను తగులబెట్టారు, రోడ్లు నిర్బంధించారు. మా జల్లికట్టును తిరిగి మాకు ఇస్తారా లేదా, సుప్రీంకోర్టు మెట్టు దిగుతుందా లేదా అన్నారు. వెంటనే దిగిపోయింది. సుప్రీంకోర్టు అంటే మీకు పెద్ద గొప్ప. నలుగురు కలిస్తే సుప్రీంకోర్టు ఏమైపోయింది? తల వంచింది. మేమిచ్చిన తీర్పును నిలుపుదల చేస్తున్నాం, మీరు జల్లికట్టు ఆడుకోండి పోండి అంది. చూసారా, ఒక రాష్ట్రంలో ఉన్న కొద్ది మంది ప్రజలు అడిగితే తమ తీర్పులు మార్చుకుంటున్నాయి సుప్రీంకోర్టులో. తాము చెప్పినటువంటి మాటలు నెరవేరుస్తున్నారు నాయకులు. ఎందుకంటే ప్రజల అభిష్టం, ప్రజలే హైకమాండ్. 800 కోట్ల మంది మనుషులు ఏమనుకుంటే అదే ప్రపంచంలో జరుగుతుంది కదా. కానీ
800 కోట్ల మంది మనుషులు ఏమంటే దానిని పరలోకమందున్న దేవుడు నెరవేర్చడు. అది ఆయన గొప్పతనం. ఆయన ఏమనుకుంటే దానిని నెరవేరుస్తాడు. భూమి మీద 800 కోట్ల మంది మనుషులం కదండి మేము, 5 కోట్ల మంది మనుషులం కదండి మేము, 100 కోట్ల మంది మనుషులం కదండి మేము చెప్పింది దేవుడు తల ఒగ్గడా? తన మాటలు మార్చుకోడా? తన శాసనాలను మార్చుకోడు. 100 కోట్లు కాదు, కోటాను కోట్లు తీసుకుని రండి, ఆయన తన మాటను నిత్యము ఒకే విధంగా ఉంచుతాడు. తన శాసనాన్ని అమలుపరుస్తాడు. ఏమనుకుంటున్నారు ఆయన మైండ్, ఆయన మనసు ఏమనుకుంటున్నారు? ఆయనకు ఎదురు తిరిగితే కోటాను కోట్ల మంది మనుషులను కూడా ఆయన లెక్క చేయడు, తుడిచేస్తాడంతే. చీపురు దెమ్మంటాడు, తుడిచేస్తాడు. అలా ఇది మనకు అర్థం కావటానికి నోవహు జలప్రళయాన్ని మనకు చూపించాడు. ఒకే ఒక కుటుంబాన్ని ఓడెక్కమన్నాడు. నోవహు, నీ వెనక నీ కుటుంబం మాత్రమే ఉండాలి. నీవు ప్రకటించు, నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించు. ఒక సుమారు 100 ఏళ్లుగా నీవు వాక్యాన్ని ప్రకటించు, ఓడకట్టు. ఎవరైనా ఒకవేళ మనసు మార్చుకుంటే ఓడలను తీసుకుని రా, కానీ ఎవడు రాడని నాకు తెలుసు. నీవు నీ కుటుంబం మాత్రమే రక్షింపబడుతుంది. నీవే ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడవు, నిన్ను మాత్రమే రక్షిద్దాం అనుకుంటున్నాను. అక్కడ దేవుని మనసు చూడండి. ఒక్క కుటుంబం కోసం, ఒక్క నోవహు కుటుంబం కోసం మిగిలిన వారందరినీ నీట ముంచేశాడు చూడండి. హాహాకారాలు చేస్తున్నా అసలు పట్టించుకోలేదు చూడండి. ఓడ తలుపు తీయటం లేదు చూడండి. నా మాట శాసనం ఎవరు? పరలోకమందున్న దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు. ఆ దేవుడు ఒకసారి తీర్మానించాడంటే కోటాను కోట్ల మంది మనుషులు రిక్వెస్ట్ చేసినా, ఎంత అరిచినా వారి మాట దేవుడు వినడు. అంటే పురుగు లాంటి వారు అన్నమాట వీరందరూ ఆయన దృష్టికి. ధూళి బూడిద లాంటి వారు అన్నమాట వీరందరూ ఆయన దృష్టికి. మనుషుల కొరకు దేవుడు ఏంటండి? దేవుని కొరకు మనుషులు ఉన్నారు. బీ అలర్ట్. ఎప్పుడు మీరు దీనిని మర్చిపోకూడదు. మీ జీవిత కాలం అంతా దీనిని జ్ఞాపకం చేసుకోవాలి, మీ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఇది ప్రధానమైన సూత్రం. ఆయన ఉన్నాడు గనక నేనున్నాను. ఆయన ముందు నేను ఎంతో కాదు, చాలా చిన్నవాడును. ఒక 2 మహాపట్టణాలు, అందులో ఒకే ఒక కుటుంబం దేవుని కొరకు బ్రతుకుతుంది. పట్టణాలన్నీ పాడైపోయాయి. ఆ 2 పట్టణాలు సమూలంగా పాడైపోయాయి. వారి దగ్గరకు వెళ్ళి దేవుడు చూశాడు. ఈ 2 పట్టణాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వ్యభిచారమందు, దొంగతనమందు, నరహత్య యందు వీరందరూ వాడుకగా ఉన్నారు. ప్రతిరోజు వారికి అదే వాడుక. ఒక్క కుటుంబం మాత్రమే నీతిగా బ్రతుకుతుంది. ఆ కుటుంబాన్ని బయటకు తీసుకుని వచ్చాడు. అదే లోతు కుటుంబం. ఆ 2 పట్టణాలే సొదొమ గొమొర్రా పట్టణాలు. ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి నేల మొలకలను సైతం ఆయన కాల్చేశాడు. నేల మొలకలు చూడండి, గడ్డి మనకు పచ్చగా కనిపిస్తుంది మన కళ్ళ ముందు. ఆ నేల మొలకలు కూడా కాల్చివేయబడాలి. అంత ప్రచండమైనటువంటి తీవ్రమైనటువంటి వేడిమి. మనుషులు మైనపు బొమ్మల్లా కరిగిపోయారు. ఉన్నది ఉన్నట్టుగా, ఇంటిలో ఉన్నవారు ఇంటిలో ఉన్నట్టుగా, ప్రయాణంలో ఉన్నవారు ప్రయాణంలో ఉన్నట్టుగా, బజారులో ఉన్నవారు బజారులో ఉన్నట్టుగా, రోగగ్రస్తుడైన వాడు ఆసుపత్రిలో ఉన్నవాడు ఆసుపత్రిలో ఉన్నట్టుగా, వైద్యం చేస్తున్నవాడు వైద్యం చేస్తున్నట్టుగా, నటన చేసేవాడు నటన చేస్తున్నట్టుగా. డిస్కో. ఎక్కడి వారు అక్కడే మైనపు బొమ్మల్లా కరిగిపోయారు. ఎక్కడనుకుంటున్నారు, ఎప్పుడు అనుకుంటున్నారు? చరిత్రలో జరిగిన ఒక సందర్భం అది. సొదొమ గొమొర్రా పట్టణాలు. 2 పట్టణాలైతే దేవునికి లెక్క అనుకుంటున్నారా? భూ ప్రపంచం మీద ఉన్న మనుషులంటే దేవునికి లెక్క అనుకుంటున్నారా? మీరు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప మేము మారము, నీ ఇష్టం వచ్చింది చెయ్యి అంటే దేవుడు వెంటనే చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు సంఖ్యాబలంతో పని లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మరో రహస్యాన్ని మీకు చెప్పాలి. ఆయన దగ్గర సేవకులు ఉన్నారు. మనుషులు మాత్రమే కాకుండా ఆయన దగ్గర సేవ చేయటానికి దేవదూతలు సేవకులుగా ఉన్నవారు ఉన్నారు. వీరు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయన దగ్గర?
మనుషులైతే 800 కోట్ల మంది ఇప్పుడు జీవిస్తున్నవారు, చనిపోయిన వారు మరికొన్ని కోట్ల మంది. కానీ సేవకులు ఎంతమంది ఉన్నారో తెలుసా? కోటాను కోట్ల మంది సేవకులు ఉన్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం మీ రెఫరెన్స్ కోసం. ఆయనకు పరిచారకులుగా ఉన్నవారు, ఆయనకు సేవ చేస్తున్నవారు కోటాను కోట్ల మంది. అంటే ఆయన చాలా మంది మనుషులను చూస్తున్నాడు, చాలా మంది సేవకులను చూస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా ఆయన వినడు. ఆయన చెప్పినది మీరు పాటిస్తే మీకు మంచిది, మీ జీవితానికి మంచిది, మీ బ్రతుకు పరమార్థానికి మంచిది. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆదికాండము 11వ అధ్యాయం చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము చరిత్రలో జరిగిన ఆ మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. 11వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షేనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగా కాల్చుకుందాం రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టి కీలు వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా అని వ్రాయబడింది. చూడండి, ఇది చరిత్రలో జరిగింది. ఏమనుకుంటున్నారు వారందరూ? మనమందరము ఒకే చోట ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, జల్లికట్టుగా ఉండాలి. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా మనం దించేయచ్చు, దేవుణ్ణి కూడా దించేద్దాం అనుకున్నారు. మనం చెప్పిందే వేదం కావాలి. ఈ భూమి మీద మనం అందరము ఒకే మాట, ఒకే పలుకు. చూసారా, మనమందరము శాస్త్రపరంగా పరిజ్ఞానం చెందిన వారు. మనకు దేవుడేంటి? మనకు దేవుడేంటి? ఈరోజు శాస్త్రవేత్తను అడిగితే ఏమంటాడు? దేవుడా, నేనే దేవుడిని అంటాడు. విమానాన్ని కనిపెట్టిన నేనే దేవుడిని అంటాడు. కారు కనిపెట్టిన నేనే దేవుడిని అంటాడు. టెక్నాలజీ పరంగా ఒక కంప్యూటర్ను కనిపెట్టిన నేనే దేవుడిని అంటాడు. చూడండి, మనిషి అజ్ఞానం. దేవుణ్ణి ఒప్పుకునే మనుషులు భూమి మీద లేరు. దేవుణ్ణి అంగీకరించే మనుషులు భూమి మీద చాలా తక్కువ మంది. ఆనాడు ఏం జరిగిందో తెలుసా? ఒక మహా గోపురాన్ని కట్టుకుందాం, ఆకాశాన్నంటే ఒక గోపురాన్ని కట్టుకుందాం, దానిని బట్టి మనం పేరు సంపాదించుకుందాం, దేవుణ్ణి పక్కన పెట్టేద్దాం. ఇలాంటి ఆలోచన వారికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పరలోకములో నుండి సైన్యం దిగిపోయింది. చూడండి, తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. 11వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే. వారందరి మైండ్ చెడిపోయింది, ఆలోచన విధానం మారిపోయింది. అసత్యాన్ని భూమి మీద నెరవేర్చటానికి వారందరూ ఒక్క త్రాటి మీదకి వచ్చేశారు. ఇదిగో జనము ఒక్కటే, వారందరి భాష ఒక్కటే. వారు ఈ పనిని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను అని రాయబడింది. చూడండి, అక్కడ ఆయన అలా చెదరగొట్టకపోతే వారందరూ ఒక్కటిగానే ఉండి భూమి మీద దేవుడు అనే పదాన్ని తుడిపి పెట్టి ఉండేవారు. మనిషికి మనిషే దేవుడైపోయి ఉండేవాడు. మనిషి చెప్పిందే వేదమైపోయి ఉండేది. సర్వశక్తిగల మహాదేవుని మాటలు, నిత్యము ఉండవలసిన మాటలు ఆ రోజుతోనే సమాధి అయిపోయి ఉండేవి. కానీ దేవుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికిప్పుడు మనం వెళ్ళి వీరందరినీ భూమి నలుదిశలా చెదరగొట్టేయాలి. ఒకడి భాష మరొకడికి అర్థం కాకూడదు. అది ఇప్పటికీ నెరవేరుతుంది. చూడండి, ఒరిస్సా నుంచి ఎవరైనా మీ దగ్గరికి వచ్చారనుకోండి, ఒడియా మాట్లాడతాడు, మీకేమీ అర్థం కాదు. మీరు పశ్చిమ బెంగాల్ వెళ్ళారనుకోండి, కలకత్తా వెళ్ళారనుకోండి, అక్కడ అందరూ బెంగాలీ మాట్లాడతారు. ఏంటో మరలా మా ఉండూరు వెళ్ళిపోతే కానీ మనశ్శాంతి ఉండదు. ఎందుకు? మీ భాష మాట్లాడేవారు మీ చుట్టూ ఎవరూ లేరు. క్యా హై క్యూ హై అంటారు తప్ప వచ్చిరాని హిందీ. బెంగాలీలో మీరు ఆ స్వభాషను మీరు మాట్లాడలేరు. చూసారా, దేవుడు నిర్ణయించిన విధి, దేవుడు నిర్ణయించిన కట్టడ. ఏ దేశానికైనా ఆ దేశపు భాష ఉండాలి, ఆ దేశపు సంప్రదాయం ఉండాలి. ఎందుకంటే వీరు ఒక్కటిగా మారితే నన్ను మర్చిపోతారు.
దాని వలన జరిగే నష్టం, కీడు ఎవరికి? వారికే. వారు పాతాళానికి జారిపోతారు. అందుకే వారిని చెదరగొట్టాలి. నా మీద భయభక్తులు వారికి కలిగేలా చేయాలంటే వారిని చెదరగొట్టాలి. అదిగో చెదరగొట్టబడిన పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చెదరగొట్టబడిందా లేదా? ఇప్పుడు మీరు తెలంగాణ వెళ్ళారనుకోండి, మీరు ఆంధ్రవారు కదా అంటారు మిమ్మల్ని చూసి. మీ రాష్ట్రం వేరు, మా రాష్ట్రం వేరు. ఎందుకు ఈ పరిణామాలు? మన మధ్య ఎందుకు ఈ తారతమ్యాలు? దేవుని గూర్చి మీరు అర్థం చేసుకోవాలి. దేవుని మీరు తెలుసుకోవాలి. సుప్రీం కమాండ్ ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది పరలోకమందున్న దేవుడు. ఆయన చెప్పిందే వేదం కావాలి. ఆయన చెప్పింది మనుషుల్లో జరగాలి. అప్పుడే ఈ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. మనిషి తాను అనుకున్నది నెరవేర్చాలి అనుకుంటే వాడు నాశనానికి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా ఆలోచించండి. మరొక మంచి మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు 8వ అధ్యాయము 5వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. 8వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చూడండి. 5వ వచనం. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. భూమి మీద మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుడు అనగానే దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. భూమి మీద మీరు జీవిస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని మభ్యపరచడానికి అనేక మందిని సృష్టించింది. దేవుని స్థానంలో మీరు ముద్రించుకున్న కరెన్సీ నోట్లు మీ పాలిట దైవములైపోతున్నాయి. చూసారా? అలా కాకూడదు. దేవతలు అనబడినవి, ప్రభువులు అనబడిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఏమంటున్నాడు చూడండి, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడన్న విషయం మీరు మర్చిపోకూడదు. మిమ్మును కన్న తండ్రి ఒక్కడే అన్న విషయం మీరు మర్చిపోకూడదు. వారందరిని పక్కన పెట్టండి. మీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏమంటున్నాడు? జాగ్రత్తగా మీరు పరిశోధించాలి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. సేవకుడు కాదు, మనతో సమానుడు కాదు, మనం చెప్పిన మాట వినేవాడు కాదు, మనం చెప్పిన దాని ప్రకారం అడ్జస్ట్ అయిపోయేవాడు కాదు. ఆయన నిత్యము ఉండేవాడు. మనం గడ్డి పువ్వు వంటి వారము. ఆయన మనకు తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. మీకు కనిపిస్తున్నది, కనిపించనిది, దృశ్యములు, అదృశ్యములు, ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన ఉన్నాడు గనుక భూమి ఉంది. ఆ భూమిని కాపాడే విశ్వం ఉంది. ఆ భూమికి వెలుగెచ్చే సూర్యుడున్నాడు. ఆ భూమి మీద కురిచే వర్షానికి మేఘాలున్నాయి. వెన్నెలిచ్చే చంద్రుడున్నాడు. ఆ భూమి మీద మనుషులు ఉన్నారు. వీరంతా ఎవరి నిమిత్తము చెబుతున్నాడు చూడండి. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఒక్కడే దేవుడైన తండ్రిని గురించి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన నిమిత్తము మనమున్నాము. మన నిమిత్తము ఆయన లేడు. మనం చెప్పిన మాట వినటానికి, మనం చెప్పినది నెరవేర్చడానికి మన నిమిత్తము ఆయన లేడు. ఆయన నిమిత్తం మనం ఉన్నాం. ఇదే మీ తండ్రిని గురించి మీరు నేర్చుకోవలసిన ప్రాథమికమైన అంశం, ముఖ్యమైన అంశం. పరలోకమందున తండ్రి ఉన్నాడు, అందును బట్టి మనం ఉన్నాం. అలాంటప్పుడు మనం ఆ తండ్రి చెప్పిన మాటల ప్రకారం ఎంతగా బ్రతకాలి చెప్పండి. మనం చెప్పిన దానిని బట్టి ఆయన ఉండడు. మనం కోరుకున్న దానిని బట్టి ఆయన అడ్జస్ట్ అయిపోయేవాడు కాదు. భూమి మీద అంటారా, అందరూ అలా అడ్జస్ట్ అయిపోయేవారే. సినిమా తీయాలనుకుంటాడు నిర్మాత, వాడి దగ్గర చాలా డబ్బు ఉంటుంది. సినిమా తీయాలనుకుంటాడు. ఎలా తీస్తాడు? ఏ సినిమా తీస్తాడు? ప్రజలకు ఏ సినిమా నచ్చుతుందో వారి నాడి తెలుసుకుంటాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఏ సినిమాని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, రాజమౌళి అలాగే తెలుసుకున్నాడు. అందుకే బాహుబలి తీసేశాడు. ప్రజల నాడి చూసారా? ప్రజల నాడి. ఏ హీరోని చూస్తారు, ఏ హీరోయిన్ చూస్తారు, ఏ విలన్ చూస్తారు, రక్తపాతం ఎలా ఉండాలి, పాటలు ఎలా ఉండాలి, మత్తెక్కించే దృశ్యాలు ఎలా ఉండాలి, ఇవన్నీ జాగ్రత్తగా క్రోడీకరించి ఒక సినిమా తీస్తారు. ప్రజల రుచికి
అనుగుణంగా వీరు సినిమా తీస్తున్నారు చూడండి. ప్రజలు కోరుకున్నట్టుగా వీరు మారిపోతున్నారు చూడండి. మాస్ మహారాజా అంటే ఒకడు ఉంటాడు. అంటే వీడేమనుకున్నాడు, ప్రజలు మాస్ కోరుకుంటున్నారు కనుక నేను మాస్ మహారాజా అయిపోవాలనుకున్నాడు. చీరకట్టు కోరుకుంటున్నారు అనుకోండి, అందరూ హీరోయిన్ చీరకట్టులో వస్తుంది. లేదు చిన్న చిన్న దుస్తులు కోరుకుంటున్నారు అనుకోండి, అందరూ చిన్న చిన్న దుస్తులతో వచ్చేస్తుంది. ప్రజలు ఏం కోరుకుంటే అదే. 6 ప్యాక్ కోరుకున్నారు అనుకోండి, వెళ్ళిపోతాడు, జిమ్కి వెళ్ళిపోతాడు, 6 ప్యాక్ చేసేస్తాడు కష్టపడి. కండల వీరుడు. ఎందుకు? ప్రజలు అది కోరుకున్నారు కనుక. ప్రజలకు తగ్గట్టుగా మారిపోతున్నాడు చూడండి. ప్రజలకు తగ్గట్టుగా మారిపోతున్నారు చూడండి. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏం కావాలి, మేనిఫెస్టో తయారు చేయండి. మన రాష్ట్ర ప్రజలకు వచ్చే ఎన్నికల్లో ఏం కావాలి, వారు కోరుకున్నది మనం ఇవ్వాలి. రైతులకు రుణమాఫీ పెట్టేయండి, ఎందుకంటే ఎక్కువ మంది రైతులు ఉన్నారు, వారికి రుణాలు ఎక్కువగా ఉన్నాయి. చూసారా? ఫీజు రింబర్స్మెంట్ పెట్టేయండి, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు, వారి చేతుల్లో డబ్బులు లేవు, ఫీజు రింబర్స్మెంట్ పెట్టేద్దాం. ఎక్కువ మంది రోగులు ఉన్నారు కనుక ఆరోగ్య పథకాలు పెట్టేయండి. ఎక్కువ మంది పేదలు ఉన్నారు, బియ్యం తక్కువ ధరకు ఇచ్చేయండి. ఎందుకు ఇవన్నీ? ప్రజలను బట్టి మారిపోతుంది చూడండి మేనిఫెస్టో. కానీ దేవుడు అలా మారేవాడు కాదండి, అలా మారేవాడు కాదు. ఆయన నిమిత్తం మనం ఉన్నాం, ఆయన నిమిత్తము మనమున్నాం. మన నిమిత్తం ఆయన లేడు. మనం ఉన్నాము గనక మనం చెప్పింది నెరవేర్చడానికి ఆయన లేడు. ఆయన చెప్పిన దానిని తూచా తప్పకుండా పాటించటానికి భూమి మీద మనిషి అన్నవాడు ఉన్నాడు. అప్పుడే అతనికి దేవుడు అంటే ఏంటో అర్థమైనట్టు. దురదృష్టం ఏంటంటే బైబిల్ చేతపట్టినటువంటి వారు కూడా ప్రజలకు అనుకూలమైన బోధలు చెప్పటానికి మారిపోతున్నారు, రెడీ అయిపోతున్నారు, కన్వర్ట్ అయిపోతున్నారు. ప్రజలకు ఎలాంటి బోధ కావాలి, ప్రజలకు ఎలాంటి బోధ కావాలి, వారికి ఇష్టమైన బోధ నేను చెప్పాలనుకుంటున్నాడు. చూసారా? నేను ఏ మాటలు పలికితే ప్రజలు చప్పట్లు కొడతారు, నేను ఏ బోధ చేస్తే నా చర్చ నిండుతుంది, నేను ఎలాంటి మాటలు ప్రకటిస్తే సంఘం నిండుతుంది. ఒక సంఘ పెద్ద కోరుకున్నది నీవు చెప్పాలా? ఒక సంఘంలోనికి నిన్న మొన్న వచ్చిన ఒక ధనవంతుడు కావచ్చు, వాడు కోరుకున్నది నీవు చెప్పాలా? ప్రారంభ శతాబ్దంలోనే ఇలాంటి వారు ఉన్నారని తిమోతితో పౌలు చెబుతున్నాడు చూడండి. తిమోతికి పౌలు రాసిన పత్రికను చూడండి, ఆ మాటలు మీకు కనిపిస్తాయి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా. ఎన్ని మాటలు చెబుతున్నాడో చూడండి. చనిపోయిన వారు బ్రతికి ఉన్నవారు కోటాను కోట్ల మంది మనుషులు ఉండొచ్చు సంఖ్యాబలాన్ని బట్టి. సజీవులకు మృతులకు తీర్పు తీర్చే ఒక్కడైన యేసుక్రీస్తు ఆయన ఎదుట ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యము ప్రకటించుము. గడ్డి పువ్వు లాంటి మనుషులకు, ఎండిపోయి వారి కాలము తీరిన తర్వాత రాలిపోయేటువంటి మనుషులకు నిత్యము నిలిచే వాక్యమును ప్రకటించుము అంటున్నాడు చూడండి అక్కడ. ఎందుకంటే ప్రభువు నిమిత్తము ఈ గడ్డి పువ్వులన్నీ ఉన్నాయి గనుక. వాక్యము ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటున్నాడు చూడండి. నీవు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఖండించాలి, గద్దించాలి, అవసరమైతే బుద్ధి చెప్పాలి. ఎందుకు? దేవుని ఆజ్ఞానుసారముగా ప్రజలు మారాలి తప్ప ప్రజలు కోరుకున్నట్టుగా దేవుడు ఎప్పుడూ మారడు. దేవుడు అడ్జస్ట్ అవ్వడు, ఎందుకంటే ఆయన మహోన్నతుడు. ఆయన గంభీర స్వరం ముందు మనుషులు ఎందుకు పనికిరారు? ధూళి బూడిద లాంటి వారు. అందుకే ఈయన ఏమంటున్నాడంటే, తిమోతి నీవు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? దేవుని సత్యాన్ని సంఘంలోనికి తీసుకుని వెళ్ళేటప్పుడు, దేవుని వాక్యమును సమాజంలో నీవు ప్రకటించేటప్పుడు ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని వెళ్ళు. ప్రజలు ఏమనుకుంటారో నుండి నీవు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నీ దేవుడు చెప్పమన్నది నీవు చెప్పాలి. ప్రజలు కోరుకున్నది నీవు చెప్పకూడదు. నీవేమి సినీ నిర్మాత కాదు కదా.
నీవేమీ ప్రజానాయకుడు కాదు కదా. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. నీవు దేవుని ప్రజలను ఆయన మార్గంలో నడిపించడానికి నియమింపబడిన ఒక యోధునివి, ఒక సైనికునివి. అందువలన నీవు ఎలా ప్రకటించాలో తెలుసా? తెలుసా? చూడండి ఏమంటున్నాడు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వారిని సరైన మార్గంలో పెట్టడానికి నీవు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకు ఇవన్నీ చేయాలి? చూడండి, ఎందుకనగా జనులు సంఖ్యాబలాన్ని చూసుకుంటారు. నా వెనక చాలా మంది ఉన్నారు, నాతో పాటు చాలా మంది ఉన్నారు, నా వర్గంలో చాలా మంది ఉన్నారు, నేను ధనవంతుడను, నేను బాగా మాట్లాడగలను. జనులు ఇవన్నీ చూసుకుంటారు. కనుక జనులు హితబోధను సహింపక, దేవుని నిర్వచనాన్ని చెప్పినప్పుడు దానిని అంగీకరించక, దేవుని గూర్చి ఖచ్చితంగా మాట్లాడినప్పుడు దానిని అంగీకరించలేరు వారు. కనుక జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు ఏదేదో చిన్న రోగాలు, చిన్న కష్టాలు, స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము సమీపమై ఉన్నది. చూడండి, ప్రజలు దురద చెవులు కలిగిన వారు, సత్యమునకు చెవినియ్యరు. తమ స్వకీయ దురాశలు తీర్చుకోవటానికి అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. ఎక్కడున్నాడు? నేను కోరుకున్నట్టుగా చెప్పేవాడు, దేవుడు కోరుకున్నట్టుగా చెప్పేవాడు మాకొద్దు. ఎందుకంటే మేమున్నావు గనక దేవుడున్నాడు. ఎంత ధైర్యం ఆ మాట అనడానికి. మేమున్నావు గనకే కదా గుడి ఉంది, మేమున్నావు గనకే కదా పాస్టర్ ఉన్నాడు, మేమున్నావు గనకే కదా బోధలున్నాయి అనుకుంటున్నారా? పొరపాటు. గడ్డి పువ్వు వంటి జీవితం, ధూళి బూడిద లాంటి జీవితం. రాత్రికి రాత్రి తీయమంటే తీయటానికి ఏమాత్రం సందేహించడాయన. మీ గ్రామంలో ఇలాంటి బోధ ప్రారంభించి సుమారుగా సంవత్సరాల కాలం దాటిపోయింది. ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పే వాక్యాన్ని ప్రకటించే ఆ బోధ ప్రారంభించి సంవత్సరాల కాలం గడిచిపోయింది. ప్రారంభంలో చాలా మంది భయపెట్టాలని చూశారు. ఇలాంటి బోధ చేస్తావా? దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పేస్తావా? ఈ బోధ ప్రకటిస్తే మా బోధలు ఏమైపోతాయి? కల్పనా కథలు అన్నీ ఏమైపోతాయి? దురద చెవులు కలిగిన వారందరికీ ఇప్పటి వరకు మేము ఎన్నెన్నో ఊదేశాం, అవన్నీ ఏమైపోతాయి? నీవు వచ్చి సత్యాన్ని బహిర్గతం చేస్తే మేమందరం ఏమైపోవాలి? కలవరపడిపోయారు, బెదిరించాలని ప్రయత్నం చేశారు. కానీ నా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. నా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? మీరు వాక్యం కొరకు నిలబడాలి, మీరు ఎవరికి భయపడాలో నేను చెబుతున్నాను. పరలోకంలో ఉన్న ఒక్కడైన దేవునికి మాత్రమే మీరు భయపడండి. మీరైనా, నేనైనా, ఎవడైనా సరే భయపడవలసింది ఎవరికో తెలుసా? మనతో పుట్టినటువంటి వాడికి కాదు, మనతో పాటు జీవిస్తున్నటువంటి వాడికి కాదు. వాడి చేతిలో కత్తి ఉంటే భయమా? వాడి చేతిలో కొరడ ఉంటే భయమా? కర్ర ఉంటే భయమా? వాడి వెనక జనం ఉంటే భయమా? నా వెనక ఎవరున్నారో తెలుసా? సర్వశక్తి గల దేవుడున్నాడు. ఆ దేవుడు ఏమని చెబుతున్నాడో తెలుసా? నీవు భయపడకూడదు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. నిత్యము నిలిచిన ఆ వాక్యాన్ని సమాజానికి నీవు ప్రకటించాలి. ఎందుకంటే వారు బ్రతకాలి. వారు దురద చెవులు కలిగిన వారైతే, స్వకీయ దురాశల కొరకు కల్పనా కథలు వింటే పాతాళానికి జారిపోతారు వారందరూ. ఆ ఒక్కడైన దేవుణ్ణి వారు ఎప్పటికీ తెలుసుకోలేరు. కనుక తిమోతి, నీవు ప్రయాసపడాలి, కష్టపడి ఈ వాక్యాన్ని నువ్వు నేర్పించాలి. జనులు హితబోధను సహించరు కనుక వారికి ఎల్లప్పుడూ నీతియుక్తమైన వాక్యాన్ని మాత్రమే నీవు ప్రకటించాలి. అందుకే చూడండి, ఎప్పుడు సభ నిర్వహించినా ఏదో ఒక క్రొత్త సంగతి, బైబిలులో ఉన్న దేవుని మహాజ్ఞానపు సంగతి, ప్రశ్నను రేకెత్తించి మరలా దానికి సమాధానాన్ని చెప్పి మనుషులను జీవ మార్గంలో నడిపించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామో చూడండి.
ఈ గ్రామం ఒక్కటే కాదు, పట్టణాలకు సైతం వెళుతున్నాం. అనేక ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని విస్తరింపజేస్తున్నాం. ఇది మా గొప్పతనం కాదు, మా వెనుక ఉన్న సర్వశక్తి గల దేవుని గొప్పతనం. ఆయన ఇచ్చిన కాడిని మోయటానికి అల్పులైన మనుషులం మేము. కానీ భూమి మీద మనుషులకు భయపడేవారం మాత్రం కాము. మా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. అందులో ఒక్కటి కూడా నశింపదు అని దేవుడు మాకు వాగ్దానం చేశాడు గనక, మాట ఇచ్చాడు గనక ఆ వాక్యాన్ని చేతపట్టి ముందుకు అడుగు వేస్తున్నాం. చిన్నారుల చేత ఎందుకు ఈ మాటలు చెప్పిస్తున్నావో తెలుసా? అంత ధైర్యంతో వారు ఆ మాటలు ఎందుకు ప్రకటించగలుగుతున్నారో తెలుసా? వారి వెనక దేవుడున్నాడు. వారిని కాపాడే సర్వశక్తిగల దేవుడున్నాడు. మా వెనక లేడా అని ఒకవేళ మీరు కలవరపడుతున్నారేమో, తప్పుగా అర్థం చేసుకున్నవారు కలవరపడుతున్నారేమో. జాగ్రత్త. దేవునితో మీరు పరిహాసాలు ఆడకూడదు. దేవుని మహాజ్ఞానం ముందు మీరు వణికిపోవాలి. ఆయన సర్వశక్తి గల నీతి గల జ్ఞానం ముందు మీరు ఎల్లప్పుడూ తలవంచే ఉండాలి. అప్పుడు మీరు బ్రతికి బట్టకట్టగలుగుతారు. నిత్యరాజ్యానికి వారసులయ్యే అవకాశం ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు, జాగ్రత్తగా చూడండి. 4వ వచనం, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము అంటున్నాడు. చూడండి, జాగ్రత్త చెబుతున్నాడు. ఎట్టి పరిస్థితులలో కూడా దేవుని వాక్యాన్ని చెరపటానికి వీలు లేదు, కలిపి చెరపటానికి వీలు లేదు. దానిని ఉన్నతమైనదిగా నీవు ప్రకటించాలి. మనుషులకు నీవు ఇవ్వవలసినటువంటి ఒక గొప్ప ఈవి అదే, ఒక గొప్ప వనరు అదే, ఒక గొప్ప ఆశీర్వాదం అదే. ఏంటది? దేవుని మహాజ్ఞానాన్ని, సత్యవాక్యాన్ని, ప్రతి కాలములో ఎల్లప్పుడూ స్థిరముగా నిలిచే వాక్యాన్ని నీవు జాగ్రత్తగా ప్రకటించాలి. అది వారికి కష్టమైనదైనా, వారి మార్గాన్ని మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడినా నీవు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అదే వాక్యాన్ని నువ్వు ప్రకటించాలంటున్నాడు దేవుడు. ఎందుకు? ఆయన చాలా గొప్పవాడు గనుక. ఆయన ముందు కోటాను కోట్ల మంది మనుషులున్నా వారు ఎందుకు పనికిరారు గనక. చూడండి ఒక్కసారి, మనుషుల బాహుబలాన్ని గూర్చి యోబు గ్రంథంలో మాట్లాడుతున్నాడు. చివరి మాటలలో ఈ సంగతులు చూచి మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి. దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును. ఏమిటండి? భూమి మీద దేవుని నమ్మని వారు, ఈ రహస్యాలన్నీ తెలియని వారు చాలా గొప్పగా బ్రతుకుతున్నారు కదా. మేడ మీద మేడ, మేడ మీద మేడ, పొలం పక్కన పొలం, పొలం పక్కన పొలం, కారు వెనక కారు, కారు వెనక కారు. చెయ్యి నిండిపోతుంది బంగారంతో, లాకర్ నిండిపోతుంది బంగారంతో, బ్యాలెన్స్ నిండిపోతుంది కరెన్సీతో. దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవుడే చెప్పాడు, వర్ధిల్లుతారు మీరు. ఎంతకాలం? భూమి మీద గడ్డి పువ్వు ఎంత వికసిస్తుందో అంతకాలం మాత్రమే. దాని అందమంతా వాడిపోవటానికి సిద్ధంగా ఉంది, రాలిపోవటానికి పువ్వు సిద్ధంగా ఉంది. దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగానుందరు. వారికి వారే ధైర్యం చెప్పేసుకుంటారు. ఏమి భయపడకు, జాగ్రత్తగా ఉండు. నీకు దేవుడు అక్కర్లేదు. ఒక్కడైనా ఆ తండ్రిని గురించి నువ్వు పరిశోధన చేయనక్కర్లేదు. అక్కడికి వెళ్ళడం చాలా చిన్నపోయినతనం. మనం వెళ్ళకూడదు అక్కడికి. దేవుని దగ్గరికి మనం వెళ్ళకూడదు. అవసరమైతే మన కాళ్ళ దగ్గరికి దేవుడు రావాలి. ఎందుకంటే మన దగ్గర చాలా ఉంది. మనం దోపిడీ గాండ్రం కదా. మేము వారి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు, మేము దేవుని దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. నా నిమిత్తం దేవుడు ఉండాలి తప్ప నేను దేవుని నిమిత్తం లేననుకుంటాడట. చూడండి, దోపిడీ గాండ్ర కాపురం వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగానుందురు. ఇంకేమంటున్నాడు చూడండి, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. ఏంటి నీకున్న బాహుబలం? నీకున్న కండబలం, నీకున్న అంగబలం, నీకున్న ధనబలం, నీకున్న జలబలం. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. ఇక దేవుడు వారికి ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పండి? వారు బాహుబలాన్ని, తమ బాహుబలాన్ని తమకు దేవుడు అనుకున్న పరిస్థితులలో ఈ నిజమైన దేవుడు, ఒక్కడైన దేవుడు, అందరిలో వ్యాపించి అందరికీ పైగానున్న దేవుడు ఎప్పుడు వారి జ్ఞాపకాలలోనికి వస్తాడు చెప్పండి?
అందుకే దేవుడు చిట్ట చివరి పిలుపును అనుగ్రహిస్తున్నాడు. ఫైనల్ కాల్. వారు తమ బాహుబలమును తమకు దేవుడు అనుకొందురు, కానీ ఆ బాహుబలం చాలా కొద్ది సమయంలోనే గతించిపోతుంది, వాడిపోతుంది, రాలిపోతుంది. ఆయన ముందు మీ బలం సరిపోదు. ఆయన ఉరుము ధ్వని వంటి శబ్దం ముందు మీ శబ్దాలు సరిపోవు. ఒకసారి పెళ్ళున ఆకాశం నుంచి ఉరుము ధ్వని వచ్చిందనుకోండి, ఏం చేస్తారు మీరు? మీ కర్ణబేరు పగిలిపోతుంది. 100 కోట్ల మందే, 800 కోట్ల మందే, ఒక్క మెరుపు చాలు, ఒక్క ఉరుము ధ్వని చాలు మీ కర్ణబేరులన్నిటినీ పగలగొట్టడానికి, చెవులు పని చేయకుండా చేయటానికి. దేవుడు ఆయన ముందు మనుషులైన వారు చాలా కొద్దివారు, చిన్నవారు. మీ బాహుబలమును మీకు దేవుడు అనుకోకండి. ఈ భూమి మీద మీరు సంపాదించినది, మీ వెనక ఉన్నటువంటి పితరులు మీకు ఇచ్చినది, వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీ చేతుల్లో పెట్టినది, దాన్ని చూచుకొని దేవుణ్ణి ఎందుకండి మర్చిపోతారు? మీ బాహుబలం మీకు దేవుడు కాదు. పరలోకంలో ఉన్నవాడే, తండ్రి అయిన వాడే మీ దేవుడు. ఇప్పుడు ఆయన బాహుబలాన్ని చూడండి. అదే యోబు గ్రంథము 40వ అధ్యాయము, యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? పోటీ వేసుకుందాం ఒకసారి రమ్మంటున్నాడు దేవుడు. నీది బాహుబలమే అంటున్నావు, నాది బాహుబలమే నేనంటున్నాను, దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మన ఇద్దరి బాహుబలాలు ఎంతెంతో తెలుసుకుందాం. ఒక్కసారి నేను ఆకాశంలో నుండి ఉరుము ధ్వని పుట్టిస్తాను, నీవు కూడా సరి సమానంగా అటువంటి ధ్వని పుట్టించగలవా? అడుగుతున్నాడు చూడండి దేవుడు. దేవుని బాహుబలము ముందు నీ బాహుబలం ఎంత? 1000 కొండల మీద పశువులన్నీ ఆయనవే. విశ్వంలో ఉన్న ప్రతి సృష్టి ఆయనదే, ప్రతి శక్తి ఆయనదే, ప్రతి పదార్థం ఆయనదే. ఆయన సృష్టి వలన కలిగినది. అందులో ఒక చిన్న దానిని సంపాదించుకున్న మనం దానిని బాహుబలం అంటే ఎలా చెప్పండి? ఇంత సువిశాలమైనటువంటి భూభాగంలో ఒక చిన్ని ప్రాంతాన్ని సంపాదించుకున్నాం మనం. ఆ భూమిలో దొరికిన ఒక చిన్ని లోహాన్ని సంపాదించుకున్నాం మనం. అందులో ముద్రించుకున్న చిన్ని కరెన్సీ నోట్ల కట్ట సంపాదించుకున్నాం మనం. చిన్ని అధికారాన్ని సంపాదించుకున్నాం మనం. ఈ రోజు ఉండి రేపు పోయేవారు వారు మన వెనక ఉన్నారు. వారు పోయేవారు, ఉండేవారు కాదు. వారు మనము పోయేవారు, వారు పోయేవారు. వారిని చూచుకొని బాహుబలం అనుకుంటావా? ఈ చిన్ని వాటినన్నింటినీ చూచుకొని బాహుబలం అనుకుంటావా? మీ బాహుబలం ముందు దేవుని బాహుబలాన్ని చూడండి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? పోనీ నువ్వు ఒక్కడవే కాదు, నీ వెనక ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా అంటున్నాడు దేవుడు. 800 కోట్ల మంది ఒకటైపోతారో ఒకటైపోండి, కానీ ఆయన బాహుబలం ముందు మీ బాహుబలం సరిపోదు. చాలా చిన్నది, అసలు ఎన్నికకు రానిది. ఆయన ఉరుముధ్వని వంటి శబ్దం ముందు నీవు గర్జింపగలవా? నీవు మాట్లాడగలవా? ఆ ధ్వనిని వింటేనే నీ చెవులు పని చేయవు. అంత గంభీరమైన వాడు, అంత గొప్పవాడు పరలోకమందున్న ఒక్కడైన తండ్రి. ఆయన ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. మనుషుల కొరకు దేవుడు లేడు. మనుషుల అవసరాలు తీర్చడానికి దేవుడు లేడు. మనుషులు కోరుకున్నట్టుగా మలిచిపోవటానికి దేవుడు లేడు. మనిషి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి దేవుణ్ణి పెట్టుకుందామంటే దేవుడు ఉండడు. మరి దేవుడంటే ఎవరు? ఆయన కొరకు మనిషి ఉండాలి. ఆయన ఎలా కోరుకుంటే అలా మనిషి మనచబడాలి. మనం దేవుణ్ణి మలి చేయకూడదు. మనకిష్టమైనట్టుగా దేవుణ్ణి మనం మలి చేయకూడదు. మనం మలిచిపోవాలి. ఆయన కోరుకున్నట్టుగా మనం మలచబడాలి. అప్పుడే ఆయన దేవుడవుతాడు, మనము ఆయన పిల్లలమవుతాము. మనము ఆయనను శాసించలేము, ఆయన మనలను శాసించాలి. ఆ శాసనము క్రింద మనము చక్కగా బ్రతకాలి. మన బ్రతుకు ముగిసిన తరువాత కూడా మన ఆత్మ నిత్యము సుఖశాంతులతో ఉండాలి అంటే, నిత్యము ఆయన దగ్గర ఉండాలి అంటే, ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలి అంటే గనుక ఖచ్చితంగా నిత్యుడైన ఒక్కడైన ఆ తండ్రి దగ్గరకు
వెళ్ళిపోవాలి. దేవుని కొరకు మనుషులున్నారు అని చెప్పగలగాలి. దేవుని నిమిత్తం మనుషులున్నారు అని మనం చెప్పగలగాలి. ఆ మనుషుల సంఖ్యలో మనం ఉండాలి. మనుషుల కొరకు దేవుడు ఎప్పుడూ ఉండడు. ఒకవేళ ఉన్నట్టయితే అసలు వాడు దేవుడే కాడు. నేను ఒప్పుకోను. మనిషి కొరకు దేవుడు ఉండడం ఏంటి? మనిషి కొరకు ఒక రాజకీయవేత్త ఉంటాడు, మనిషి కొరకు ఒక డాక్టర్ ఉంటాడు, మనిషి కొరకు ఒక యాక్టర్ ఉంటాడు, మనిషి కొరకు మరో మనిషి ఉంటాడు. కానీ మనిషి కొరకు దేవుడు ఎందుకుంటాడు? మనిషి కోరుకున్నట్టుగా దేవుడు ఎందుకుంటాడు? మనిషి ఆలోచించినట్టుగా దేవుడు ఎందుకుంటాడు? ఉండడు. దేవుడు అనుకున్నట్టుగా మనిషి ఉండాలి. దేవుడు కోరుకున్నట్టుగా మనిషి మలచబడాలి. అప్పుడు మీరు కరెక్ట్ మార్గంలో ఉన్నట్టు, సరైన పద్ధతిలో ఉన్నట్టు. మీ భక్తికి ఒక పరమార్థం ఉంటుంది. మీరు చేసిన ప్రతి పనికి ఒక విలువ ఉంటుంది. మీరు మరణించిన తర్వాత మహాలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది యేసుక్రీస్తు అనే మార్గం ద్వారా మీకు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన అందరికీ కన్నతండ్రి అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు, మీరు అనుగ్రహించిన వాక్యము కొరకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి జీవిత కాలములో ఎన్నడూ వినని సంగతులను ఈ సందర్భంలో ఎందరో విన్నారు. విన్న ప్రతి మాట ప్రకారము వారు జీవించటానికి వారికి సహాయం చేయండి. కేవలము విని వెళ్ళిపోయేవారు కాకుండా, అలంకార ప్రాయులుగా వారు ఉండకుండా, నిజాన్ని నిర్ధారించుకొనగలుగుటకు, ఆ నిజము ప్రకారం బ్రతకగలుగుటకు వారికి సిద్ధపాటు కలిగిన మనస్సును దయచేయండి. వారికి ఉన్న చిన్ని బలాన్ని చూసుకొని, అదే తమ బాహుబలం అనుకొని, అదే వారి దేవుడు అనుకుని భ్రమించకుండా, మీ బాహుబలాన్ని ఒక్కసారి చూచే భాగ్యం, మనోనేత్రాలు తెరిచి పరిశోధించే అవకాశం వారికి కల్పించండి. ఇంతటి మహాభాగ్యాన్ని ముందే మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. మా తరువాత మా సహోదరులకు కూడా ఈ భాగ్యం అందాలని ఈ ప్రయత్నం చేశాం. ఈ రాత్రి వేళ మంచి నిర్ణయాన్ని కలిగి ప్రతి ఒక్కరూ ఈ మాటలు విన్న నా సహోదరులందరూ, నా సోదరీమణులందరూ మంచి నిర్ణయం తీసుకొనగలగటానికి వారికి సహాయం చేయండి. ఒక్కడైన తండ్రి, ఆ తండ్రి చెప్పిన ప్రకారం వారు జీవించటానికి మీ నిమిత్తము వారు ఉన్నారన్న సంగతిని వారు ఎరిగి, ఇక మీదట వారు బ్రతికినంత కాలము మీ చిత్తాన్ని నెరవేర్చగలుగుటకు వారికి సహాయం చేయండి. స్క్రిప్చర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా చిన్నారులకు మీ జ్ఞానమును నేర్పిస్తూ 3 సంవత్సరాలుగా పిల్లలకు తండ్రి వారి బాల్యదశ యందే మీరు చెప్పినట్లుగా మీ జ్ఞానమును వారికి అభ్యసింపచేస్తూ, ఇదిగో తండ్రి, లోకములో వాక్యాన్ని ప్రకటించే వీరులుగా వారిని తయారు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకను అనేకమైన సంగతులతో వారు లోకానికి కనువిప్పు కలిగించటానికి ప్రయత్నించేవారుగా ఉండటకు వారికి సహాయం చేయండి. మీ జ్ఞానంలో ఉంచుటకు తల్లిదండ్రులు పడుతున్న ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాలకు సమాధానమును మీరు దయచేయండి. ఈ గ్రామం మీద మీ చల్లని చూపు అనుగ్రహించండి. ఎన్నో సంవత్సరాలుగా మీ వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం ఇస్తున్న ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామ పెద్దలు, వారందరిని మీరు కాపాడండి. భవిష్యత్తు తరాలలో ఈ ఉండూరు గ్రామంలో వాక్యం స్థిరపరచబడటానికి, కల్తీ లేని స్వచ్ఛమైన పాల వంటి ఈ వాక్యము అనేక మందికి జీవాన్ని అనుగ్రహించడానికి మీ సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యము నిలబెట్టుట కొరకు ఎంతమంది అయితే శ్రమిస్తున్నారో వారందరికీ మీరు సహాయం దయచేయండి. వారందరి తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. వారు దేనికి భయపడకుండా సత్యవాక్యాన్ని ప్రబలించుటకు, అవసరమైతే ఖండించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, మీ వాక్యాన్ని కాపాడుటకు, మీ నిమిత్తము ప్రజలను తయారు చేయుటకు వారందరికీ సహాయం చేయండి. ఇంతటి మహా కార్యక్రమానికి చేయూతనిచ్చిన ప్రతి హస్తమును దీవించండి. నిత్య జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం, తెలివి మీరు ప్రసాదించండి. తండ్రి, ఈ మంచి సందర్భంలో తమ కుమారునికి నామకరణం చేయాలని వచ్చినటువంటి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రేమించి ఇచ్చిన ఆ గర్భఫలం కుమారుడు అభిషక్త యోధును తండ్రి మీరు దీవించి భవిష్యత్తు తరాలకు మంచి వాక్యాన్ని నేర్పించే
సైనికుడిగా మారడానికి సహాయం చేయండి. తిరిగి ఎవరింటికి వారు వెలుచుండగా మార్గంలో క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి సమాధానం అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ, ఇంత మంచి వాతావరణం అనుగ్రహించినందుకు మరొకసారి మీకు వందనములు చెల్లిస్తూ, మీ చిత్తమైతే తండ్రి మీరు అనుగ్రహించినటువంటి మరొక సందర్భంలో శ్రేష్టమైన మీ వాక్యాన్ని పంచుకునే అవకాశం కల్పించమని కోరుతూ, యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రార్థనా విన్నపములన్నిటినీ పరలోకమందున్న ఒక్కడైన మా తండ్రి అయిన మీ సన్నిధికి చేరుస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు.